ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యా కదా, నేను వర్క్ చేసే టీం అంతా పార్టీ అడుగుతున్నారు. ఏ హోటల్లో ఇద్దామని ఆలోచిస్తున్నా. హోటలా? ఎంతమంది ఉంటారు ఏంటి? ఓ 8 to 10 మెంబర్స్ దాకా ఉంటారు. అంతమందిని హోటల్కి తీసుకెళ్తే నెల జీతం అక్కడే అయిపోతుంది కదండి. మరి ఏం చేయమంటావు ప్రౌలిక? మీరు ఓ పని చేయండి, నేను చెప్పినవన్నీ తీసుకురండి. హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ, ఫిష్ అన్ని చేసి పెడతా. అప్పుడు డబ్బులు కూడా కలిసి వస్తాయి. ఈ ఐడియా ఏదో బాగుంది, అలాగే చేద్దాం. ఏమైంది ప్రౌలిక అలా ఉన్నావు? నాకు ప్రమోషన్ వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు, అప్పుడే రిలేటివ్స్ ఏమో నీ జీతం ఎంత పెరిగింది, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత వెనకేసా అంటున్నారు. ఫ్రెండ్స్ ఏమో కాల్స్ మీద కాల్స్ చేసి పార్టీ అడుగుతున్నారు. అసలు వీళ్ళకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయో నాకైతే బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఈ రోజుల్లో ఏ న్యూస్ అయినా టీవీ ఛానల్ కంటే జెట్ స్పీడ్లో స్ప్రెడ్ అవుతా ప్రౌలిక. దాని గురించి ఆలోచించకుండా వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ, మన పని మనం చేసుకోవచ్చు. వచ్చింది అనుకన్నా పోయేదే ఎక్కువ ఉంది ఏంటో. ఉద్యోగం చేస్తావు కానీ ఒకటి ఉపయోగం పడేది కొనవు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తావు. ఇప్పుడు ఏమైంది నానమ్మా? చూడే వాళ్ళలాగా నువ్వు సోలార్ పెట్టించుకోవచ్చు కదా, కరెంటు బిల్లు రాదు, ఇక డబ్బుల ఆదాయం. నానమ్మ అది సోలార్ కాదు, రేకులు, అది సోలార్. ఏదైతే నేను వేపించుకోవచ్చు కదా. వచ్చే గంట మంచినీళ్ళ కోసం 2 గంటలు లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఓమో, కళ్ళు కనిపించట్లేదా? అందరు లైన్లో నిల్చుంటే మధ్యలో విఐప్లా దూరుతున్నావు. మీ అందరికన్నా ముందే వచ్చి బిందె పెట్టా. కూర మాడిపోతుంటే చూడడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చా. కథలు ఏమైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో చెప్పుకోపో, మాకు కాదు. వచ్చిన లైన్లో నిలబడిపో. ఏమి నేను ఇక్కడనే నిలబడతా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్క చుక్క కూడా పట్టుకొని ఇవ్వకుండా చేస్తా, చూస్తావా? చూస్తా నీ కథ. నువ్వే చూసేది నన్ను. సువి, వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకమ్మా, మళ్ళీ మనకు వాటర్ రావడానికి 3 days టైం పడుతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రోజు వాటర్ వస్తాయి కదా, ఇక్కడ ఎందుకు రావు మమ్మీ? సిటీలో అంతే సువి. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనుకో చుట్టుపక్కల చెరువులు, గోదావరిలు ఉండడం వల్ల వాటర్ కి ఎప్పుడు కొదువే ఉండదు. కానీ మన సిటీలో అవేముండవు కదా, అందుకే మంచినీళ్ళ కోసం ఇక్కడ వాటర్ క్యాన్లు వేయించుకుంటారు. ఏవండి, ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయండి. అవునా? రేపు వెళ్ళి తెచ్చుకుందాంలే ప్రౌలిక. మరి ఇప్పుడు టిఫిన్ కి ఏం చేయాలండి? అమ్మ పాస్తా చెయ్యి. పాస్తాలతో కడుపు నిండదే, ఉండు. చద్ది రొట్టెలు ఉన్నాయి, ఎల్లిపాయకారం తిరువాత వేద్దాం. తీసుకోండి. ఈ కొత్త రకం వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు ప్రౌలిక? సూపర్. అవును మమ్మీ, సూపర్ సూపర్. అబ్బా ఫుల్ గా ఆకలి వేస్తుంది. మమ్మీ మమ్మీ. ఉండు సువి. అబ్బా ఏం లేవే, పాలు ఉన్నట్లున్నాయి. హా, చాకుస్ ఉన్నాయి. బాగుంది. ఏంటి ప్రౌలిక, మార్నింగ్ నుంచి తెగ హడావిడి చేస్తున్నావు, ఏమైంది? ఊరు నుండి మా చెల్లి మరదొస్తున్నారండి, అందుకే ఇవన్నీ చేస్తున్నా. ఓహో, ఎప్పుడైనా మా వాళ్ళ కంటే ఇలా చేసావా? అవును, ఇన్నాళ్ళు చేయకుండానే గడిపేశాను. మరి మీ వాళ్ళు వస్తే మీరే కదా వండి పెట్టింది, నేను ఎక్కడ వండి పెట్టాను? లేకపోతే ఇప్పటి వరకు నేను వంటే చేయలేదని చెప్పండి పోనీ. బాబోయ్, నేనేదో సరదా కన్నాలే ప్రౌలిక, నువ్వు కానీ. అబ్బా, మా వాళ్ళు వచ్చేళ్ళంటే ఎంత హ్యాపీగా ఉందో. ఏం వెతుకుతున్నారు? నా గోల్డ్ డ్రింక్ కనిపించట్లేదు ప్రౌలిక, ఎక్కడ పెట్టినా దొరకట్లేదు. సరే మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి అడుగు, తనదాన్ని వేసుకొని వెళ్ళాడేమో. ఏంటండి మీరు, మా వాళ్ళు ఏమైనా మీకు దొంగలా కనిపిస్తున్నారా? ఏది కనపడితే అది వేసుకొని వెళ్ళడానికి. మా వాళ్ళే మీ వాళ్ళలా కాదు. నేను అలా అనలేదు ప్రౌలిక, తనదాన్ని పెట్టుకొని వెళ్ళాడేమో, ఒకసారి కనుక్కో. డాడీ గోల్డ్ డ్రింక్ దొరికింది. ఇప్పుడేమంటారు? మీరెక్కడో పడేసుకొని మా వాళ్ళని అనుమానిస్తున్నారేంటి? కాలు జారితే తీసుకోగలుగుతాం కానీ నోరు జారితే తీసుకోలేం. మీ మాట విని వాళ్ళని అడిగింటే జీవితంలో వాళ్ళు మన గడప దొక్కే వాళ్ళే కాదు. థ్యాంక్స్ ప్రౌలిక, ఇంత వర్క్ టైంలో కూడా మా రిలేటివ్స్ వస్తే వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుని అన్ని చేసి పెట్టావు. ఏంటండి మీరు, మీ రిలేటివ్స్ నా రిలేటివ్స్ అనుకుంటూ. మనకు పెళ్ళైంది, ఏదైనా సరే మనం అనుకుంటేనే హ్యాపీగా ఉంటాం. ఇలా మీ వాళ్ళు మా వాళ్ళు అని వేరు చేస్తే రిలేషన్షిప్ కూడా వేరువేరుగానే ఉంటాయి. ఏమైందండి? జ్వరం వస్తుంది మేడం, తలనొస్తుంది మేడం. ఎంతసేపు ఈ పిల్ల డోర్ తీయడానికి? సువి, సువి ఎక్కడున్నావే? ఏ బుడ్డిదానా, మా సువి ఎక్కడుందో పిలువు. సువికి నువ్వేమవుతావు? మమ్మీని అవుతాను. మమ్మీ వైనా పిఎం వైనా సువిని కలవాలంటే వెయిట్ చేయాల్సిందే. నేనెందుకు వెయిట్ చేయాలి? అసలు ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ? సువి మేమంతా కలిసి డాక్టర్ ఆడుతున్నాం. సువి ఒక్కొక్క పేషెంట్ చూస్తూ మెడిసిన్ ఇస్తుంది. అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళే సువిని కలవగలరు, అందుకే మీరు ఇక్కడే వెయిట్ చేయండి. పిల్లలు ఈ స్నాక్స్ తీసుకోండి. చూడండి పిల్లలు, ఈ స్నాక్స్ తిన్న తర్వాత ఆ రూమ్ లో కూర్చొని అల్లరి చేయకుండా అందరూ ఆడుకోవాలి, సరేనా? ఆంటీకి ఆఫీస్ వర్క్ ఉంది, సో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైతే సైలెంట్ గా ఆడుకుంటారో వాళ్ళకి నా తరపు నుంచి ఒక పెద్ద చాక్లెట్. ఓకే అండ్ సువి పద, మనం అందరం కలిసి లోపల వెళ్ళి ఆడుకుందాం. సరే. అమ్మయ్య, ఇప్పుడు నేను మీటింగ్ అటెండ్ అవ్వచ్చు.
ఈ నెల మనం 3 పెళ్లిళ్ళకి వెళ్ళాలి ప్రౌలిక. అయితే నాకు 3 రోజులు వంట పని తప్పుతుంది. నీకు వంట పని తప్పుద్ది, నాకు మాత్రం ఉన్న ఖర్చులకు బోనస్ గా ఈ ట్రావెలింగ్ గిఫ్ట్ల ఖర్చు యాడ్ అవుతాయి. అందరూ మనకి దగ్గర వాళ్ళే, ఉట్టి చెల్లితో వెళ్ళే అసలు బాగోదు. ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? వాళ్ళు మన ఇంటి ఫంక్షన్లకు ఏమి ఇచ్చారో అంత కాస్ట్ లోనే మనం కూడా గిఫ్ట్లు ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళు ఆ టైంలో ఏమి ఇచ్చారో ఇప్పుడు ఎలా గుర్తుంటుంది ప్రౌలిక? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే మీ సైడ్ చుట్టాలు మా సైడ్ చుట్టాలు మన ఇంట్లో ఫంక్షన్లకు ఏమేమి ఇచ్చారో, ఎంత పెట్టుబడి పెట్టారో అన్ని ఒక బుక్ లో లిస్ట్ లో రాసి ఉంచానండి. ఆ బుక్ బయటకు తీస్తే ప్రాబ్లం సాల్వ్. నువ్వు సూపర్ ప్రౌలిక. నువ్వు చదువుకోలేదు కానీ నువ్వు చదువుకుని ఉంటే అమ్మానే దాటేసేదానివి. ఊరుకోండి, మీరు మరీ పొగడేస్తున్నారు. ఫంక్షన్ కి ఏ గిఫ్ట్ ఇద్దాం ప్రౌలిక? గిఫ్టా? వాళ్ళు మన ఫంక్షన్ కి కనీసం బొకే కూడా ఇవ్వలేదు. గిఫ్ట్ ఎందుకండి వాళ్ళకి? మరి ఉట్టి చేతులతో ఏం వెళ్తాం ప్రౌలిక? అయితే వెళ్లేదారిలో ఒక చిన్న బొకే కొనేసి ఇచ్చేద్దాం. వాళ్ళు అది కూడా ఇవ్వలేదు, మనం కనీసం అదైనా ఇచ్చినట్టుంటుంది, మన రేంజ్ తగ్గదు. సరే నీ ఇష్టం ప్రౌలిక. మంతని కదా, కొంచెం సరుకులు అవి చూసి మేనేజ్ చేయి. నేనున్నా కదండి, మీరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాగా. మమ్మీ నాకు షాంపూ కావాలి. చేపట్టు. చాలు. ఏంటి మమ్మీ ప్రసాదంలో 2 డ్రాప్స్ చేసినట్టు ఇలా వేసి ఇంత జుట్టుకి ఇదేం సరిపోతుంది? వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయి, బోల్డ్ అంత నురుగు. నెక్స్ట్ నెల నాన్నకు జీతం వచ్చేంత వరకు ఇంత షాంపుతో మనం అందరం అడ్జస్ట్ అవ్వాలి. కనీసం సోప్ అయినా ఇస్తావా? దీంతో స్నానం చేసినా చేయకపోయినా ఒకటే మమ్మీ. అయితే చేయకు, ఇంకో రోజు ఎక్స్ట్రా వాడుకోవచ్చు. ఏంటి మమ్మీ స్పెషల్స్? టిఫిన్ కి, లంచ్ కి, డిన్నర్ కి సరిపడ పులిహోర చేసా సువి. టిఫిన్ కి లంచ్ కూడా అదేంటి మమ్మీ? మంత్ ఎండ్ కదా సువి, డాడీ ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చేంత వరకు ఇలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. త్వరగా వెళ్ళి తినేసి. ఏంటయ్యమ్మ, మంత్ ఎండ్ వస్తే చాలు, చుక్కలు కనిపిస్తున్నాయి. అటు ఇటు మేనేజ్ చేయలేక చస్తున్నాం. మంత్ ఎండ్ వస్తే చాలు, నువ్వు డాడీ ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడతారు? రిలాక్స్ గా కూల్ గా మేనేజ్ చేయొచ్చుగా. మేమే కసువి, ప్రతి మంత్ ఎండ్ లో ప్రతి ఇంట్లో ఉండే టెన్షన్ ఇది. ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు. వన్స్ నీకు జాబ్ వచ్చాక, పెళ్ళయ్యాక ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో నీకు అప్పుడు అర్థం అవుతాయి. ఇంటిని, ఖర్చుల్ని, బాధ్యతల్ని మోయడం ఎంత కష్టమో అప్పుడు నీకు తెలుస్తుంది. మా మమ్మీ డాడీ వాళ్ళు ఎలా మేనేజ్ చేశారా బాబు అని అనుకుంటాం. బాగున్నారు వదినా? బాగున్నారా పునీత్? బాగున్నావమ్మా? బాగున్నావు ప్రవళిక? బాగున్నావా అత్త? బాగున్నాం. కూర్చోండి కూర్చోండి. ప్రవళిక, కూరగాయలు కట్ చేయనా? అయ్యో వదినా, మీరు కూర్చోపోండి, ఇంట్లో ఎలాగో చేసుకుని వచ్చింటారు, మరి ఈడ కూడా చేయాలనా? నేను చేస్తాగా, వెళ్ళండి తీసుకోండి వదినా. అయ్యి పాప్కార్న్. అత్త ఎక్కడికైనా వెళ్దామా? అయితే సాయంత్రం పార్క్ కి వెళ్దాం. అయ్యి పార్క్ పార్క్ జగ్గిన. అమ్మ ఆకలేస్తుంది. పిల్లోడికి ఆకలేస్తుంటే ఈమె వర్క్ బిజీలో మునిగిపోయింది. నేనే వంట చేయాలి, తప్పుతుందా? వదిన వంట చేస్తున్నట్టుంది. వదినా, నేను చేస్తాను కదా వదిన వంట. భలే చేసినావులే వంట. వెళ్ళొస్తా వదినే. అయ్యో వెళ్దూరులే వదినా. ఎందుకు? నువ్వు జాబ్లో కూర్చుంటే నేను వండి పెట్టడానికా? ఏవండి, నేను వర్క్ లో బిజీగా ఉండి వదినను పట్టించుకోలేదు, తను ఏమనుకుందో ఏమో. వాళ్ళు కూడా సడన్ గా వచ్చారు కదా పెళ్ళుందని. నువ్వు కూడా నీకు వర్క్ ఉంటే ఏం చేస్తావు? సర్లే నేను చెప్తానులే, మాకు అర్థమయ్యేటట్లు. వదినా, మీరు ఇంటికి కొత్తగా వచ్చారా? అవును వదినా. ఏమైనా జాబ్ చేస్తున్నావా వదినా? ఏం లేదు వదినా, ఇంట్లో పని మిషన్ కుట్టుకుంటా. అవునా, ఇక్కడ అంతా జాబ్ చేసుకున్న వాళ్ళే ఉంటాం, అంతా రిచ్చే. మరి నువ్వు ఇంత బాడికి ఎలా కడతావు? అంత గట్టిగా కట్టుకోద్దు వదినా, రోంత లూజ్ గా కట్టుకో, ఇప్పడానికి బాగుంటది. ఏ ఆపండే, ఆమె మనకన్నా బాగా ఇస్తుంది. ఇంకా 1వ తారీఖు రాకుండానే ఇస్తుంది. హలో, ఇప్పుడే వచ్చా, వసూలు చేసుకొని వస్తా. మేడం, ఈరోజు 1వ తారీఖు బాడుగా ఇస్తాంలే సార్, మేము ఏమైనా పారిపోతున్నామా? ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం కదా, చేదాక నిమ్మలం లేదా? ఇస్తాంలే 2 రోజుల్లో. సరే సరే మేడం, 2 రోజుల తర్వాత అయినా. లత గారు, ఇంకా పనులు అవ్వలేదా? లేదు ప్రవళిక, ఇంట్లో పిల్లలుంటే పనులు తొందర అవ్వవుగా. అంతేలేండి, మనం సూర్యకాంతం దగ్గరికి వెళ్దాం రండి. ఏం సూర్యకాంతం గారు, పనులన్నీ అయ్యాయా? అయ్యాయమ్మా, 2 రౌండ్లు వాకింగ్ వేసుకొచ్చున్నా. సూర్యకాంతం గారు, ఏంటి విశేషాలు? ఏముంటాయమ్మా, వయసు మీద పడుకుంటే మోకాళ్ళ నొప్పి, అందుకే వాకింగ్ వస్తున్నాను. అంతేలేండి, ఈ వయసులోనే ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకేంటి లత గారు విశేషాలు? మా ఇంట్లో పనులు ఒకటే కుంట్లు పెడుతున్నారు ప్రవళిక, అస్సలు పని చేసుకోలేక బేజారు వస్తుంది. అంతే అక్క, ఇంకా మన పని చేసుకోక మనకు తప్పదు. అక్క, రత్నం గారు ఇంట్లో ఏదో గొడవైందంట, పదండి కనుక్కుందాం. అవునా? పదమ్మా. ఏంటి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి? అపార్ట్మెంట్ కమ్యూనిటీ గ్రూప్ నుంచి వాయిస్ మెసేజ్లా? వాచ్మెన్ నైట్ టైం తాగి కుక్కల్ని కొడుతున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మీ కుక్కలన్నీ జాగ్రత్త. రేపు అపార్ట్మెంట్ సెక్రటరీ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెంచడానికి మీటింగ్ పెడుతున్నారంట. మనం అందరం ఒక మాట మీద ఉండి ఆ రేట్స్ పెరగకుండా చూడాలి. డి బ్లాక్ లో లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదు. ప్రెసిడెంట్ కి రేపు మీటింగ్ లో దీని గురించి మాట్లాడాలి. మమ్మీ ఆడుకోవడానికి వెళ్తున్నా. సువి, ఒకసారి ఇలా రా. ఆగు మమ్మీ, ఆడుకున్న తర్వాత వస్తా. ఒకసారి ఇలా రమ్మంటున్నానా? షాప్కి వెళ్ళి ఓ పాల ప్యాకెట్ తీసుకురా. అబ్బా నేను ఆడుకోవాలి మమ్మీ. పాల ప్యాకెట్ తెచ్చేసి ఆడుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయను.
డబ్బులు తీసుకోండి ఆంటీ. కొంచెం ఆ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆడుకోపో సువి, నా బంగారం కదా. సువి ఈ బాక్స్ ఎదురింటి ఆంటీకి ఇచ్చేసి, అంటే ఈ బాక్స్ మాది కాదు, మాది పెద్దగా ఉంటుంది, పైగా సొట్టు ఉంటుంది అని చెప్పి తీసుకుని వచ్చి ఇచ్చేసి తర్వాత వెళ్ళి ఆడుకో. సువి, నువ్వు ఆడుకోనికి వెళ్లే దారిలో నేను ఆడుకోవడానికి వెళ్ళను మమ్మీ. చెప్పు, నువ్వు ఏం పనులు చెప్తావో చెప్పు, అవన్నీ చేస్తా. నాకు హాలిడేస్ ఇచ్చింది అందుకే కదా. చెప్పు చెప్పు. పిల్లలు అన్నాక ఆడుకోవాలి. ఎదురింటి ఆంటీ షాప్కి వెళ్ళి అవి ఇవి తమ్మని చెప్తే నేను ఆడుకోవాలంటే అని చెప్పు, సరేనా? ఏం యాక్ట్ చేస్తున్నావు మమ్మీ? సువి, నీ స్పోర్ట్స్ క్లాస్ అవి ఎలా జరుగుతున్నాయి? సూపర్ గా జరుగుతున్నాయి మమ్మీ. నీకు ఏ క్లాస్ అయినా నచ్చకపోతే నాతో చెప్పు, వేరే దాంట్లో అయినా జాయిన్ చేస్తా. కానీ ఈ హాలిడేస్ లో ఏదో ఒక స్పోర్ట్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి, ఓకేనా? ఓకే మమ్మీ. అక్క పని మీద బజార్కి వెళ్తున్నాం, ఒక గంట మా బాబుని చూసుకుంటారా? అయ్యో దాందేముందండి, మా పాపతో కలిసి ఆడుకుంటాడు, మీరు పని చూసుకోనండి. థ్యాంక్స్ అక్క. ఏరా ఏమైనా తాగుతావా? 1 Oreo మిల్క్ షేక్. రే, నేను అడిగింది వాటర్ కోసం రా. నాకు మిల్క్ షేకే కావాలి. అనవసరం అడగచ్చా. తెస్తానుండు, తాగురా. నాకు కూలింగ్ ఎక్కువ కావాలండి, ఐస్ క్యూబ్స్ చేయండి. అమ్మ పడుద్దాయి, నా కూతురే నాకు ఇలాంటి ఆర్డర్ లేదు, నువ్వేంట్రా? వేస్తారా? ఐస్ క్యూబ్స్ లేవు కానీ ఫ్రిడ్జ్ లో పెడతా, తర్వాత తాగు. ఈ లో పక్కతో ఆడుకో. ఆంటీ మిల్క్ షేక్ కూల్ అయిందా? మేము 2 days ఊరు వెళ్తున్నాం అక్క, కొంచెం మా పప్పిని చూసుకుంటారా? సరే అండి. యా ఐ హావ్ డన్. యా ఓకే. హలో, మీ పప్పి ఊరికే అరుస్తుందండి. దానికి ఆకలిస్తే అలా అరుస్తుందండి, కొంచెం ఫుడ్ పెట్టండి. అండ్ అది నాన్ వెజ్ తప్ప ఏమీ తినదండి, కొంచెం చూసి పెట్టండి. అలాగే అది తినిపిస్తా కానీ తినదు, మీరే ఏమనుకోకుండా తినిపించండి, లేదంటే అది అలానే అరుస్తూ ఉంటుంది. ఓ అలాగా అండి, సరే. ఈ సమాజంలో మనుషుల కన్నా కుక్కలకి ఎంత విలువో. ఇదిగో సువి, ఇవి తినేసి ఆడుకోపో. మమ్మీ, నేను ఒక్కదాన్నే తింటే నా ఫ్రెండ్స్ అందరు ఫీల్ అవుతారు, నేను తర్వాత తింటాలే. నువ్వు అంత ఫీల్ అవ్వట్లేమ్మా, మీ ఫ్రెండ్స్ అందరికీ నేను సర్వ్ చేస్తాలే, తీసుకోరా. వద్దాంటి, మా మమ్మీ తిడుతుంది, నాకు మీ అమ్మతో నేను చెప్తాలేవే, నువ్వు తిను. ఇది ప్లేట్ పట్టుకెళ్ళేది, మళ్ళీ తీసుకొస్తుందో లేదో. ఆంటీ ఇవంత బాలేదు, మా మమ్మీ సూపర్ గా చేస్తుంది. నా వంట బాలేదంట, చెప్తాను ఈ సంగతి. అయ్యో మర్చిపోయానే, అది నాన్ వెజ్, మీ అమ్మకి చెప్తే నీ తాట తీస్తుంది. నాతో పెట్టుకుంటావా? మమ్మీ నాకు స్నాక్స్ కావాలి. కొనిస్తారా? ఏంటి అలా దయాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు, మీకు కావాలా? సర్లేండి, వీళ్ళందరూ కూడా లేసులు ఇవ్వండి. ముందు డబ్బులు ఇవ్వండి మేడం. ముందు లేసులు ఇవ్వండి అమ్మా, నేను ఎక్కడికైనా పారిపోతానండి, ఇక్కడేగా ఉన్నా. అయ్యో ఫోన్ పే అవ్వట్లేదు. క్యాష్ ఇవ్వండి. ఈ ఫోన్ పేల వల్ల క్యాష్ మెయింటైన్ చేయడం ఎప్పుడో మానేసా. ఇక్కడే మా ఇల్లు, ఇప్పుడే తీసుకొస్తా. బాయ్ సువి. బాయ్ మమ్మీ. గేట్ తీసినాక ఏమని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నేను వేద్దాం అనుకునే లోపు మీరే వచ్చేసారు ఓనర్ గారు. ఓనర్ గారు, ట్యాంక్ లో వాటర్ అయిపోయి, ఒకసారి మోటార్ వేస్తా. రెంట్కి దిగినప్పుడే 100 సార్లు చెప్పాను, రోజుకి ఒక్కసారి మోటార్ వేస్తా. ఎక్స్ట్రా వాడితే బయట నుంచి తెచ్చుకోరమ్మా. ఏం ప్రవళిక, ఇంట్లో ఎంత సౌండ్ వస్తున్నాయి? మేకులేం కొట్టట్లేదు కదా? అయ్యో కుంకుడుగాయలు కొడుతున్నావు ఓనర్ గారు. నేలంతా పాడైపోయింది, 2 రూపాయలు షాంపూ కొనుక్కొచ్చుగా. నీకోసం బంగాలంటే నేల పాడు చేయాలనా ఏంటో మీరు? చెప్పు సుధా, ఏంటి ఊరు నుంచి మీ వాళ్ళంతా సిటీ చూడడానికి వస్తున్నారా? మీ ఇంట్లో స్టే చేయడానికి కుదురుతుందా? మా అపార్ట్మెంట్ లోనా? మా కమ్యూనిటీలో మేము ముగ్గురం ఉండడానికి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. ఆఖరికి మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి 100 కారణాలు చెప్పి మేనేజ్ చేయాలి. అదేంటి ప్రవళిక అంత స్ట్రిక్ట్? అవునే, ఇల్లు ఇచ్చేటప్పుడు ఇంటికి మేము ముగ్గురం తప్ప ఎవరు వచ్చినా ఒప్పుకొని అన్నారు. అలా అయితేనే రెంట్కి ఇస్తామన్నారు. ఇంకా చేసేదేం లేక ఎమర్జెన్సీలో ఇంట్లో దిగాం. ఇంకో విషయం చెప్తే ఫుల్ గా నవ్వుకుంటావు. ఏంటంటే మా కమ్యూనిటీలో ఎంట్రన్స్ లో ఒక బోర్డు పెట్టింటాడు, చుట్టాలకు నాట్ అలో అని. మేడం మేడం. ఎవరబ్బా? ఏంటి సార్ చెప్పండి. మీ సార్ యువర్ గ్రేట్ మేడం. ఏం పని చెప్పండి బ్రో. బ్రోనా? ఏదో ఒకటిలే మేడం. మేము మీ దీపం కాపాడు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాం. నెల 5,000 కడితే 15 ఏళ్ల తర్వాత 20 లక్షలు వస్తాయి మీకు. 15 సంవత్సరాల? ఈ రోజుల్లో బయటికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో అనే డౌట్ లో బ్రతుకుతున్నా. అలాంటిది ఈ క్షణం గురించి ఆలోచించకుండా 15 సంవత్సరాల దాకా దాచుంచి ఎవరికి ఇవ్వాలి? అదే మేడం, మీరు లేకపోయినా మీ పిల్లలకు ఉంటుంది కదా. మేము ఉండగానే మా పిల్లలకి ఎలా ఇవ్వాలో మాకు తెలుసు, మీరు వెళ్ళండి బ్రో. మేడం మీరేనా నిన్న నన్ను కాంటాక్ట్ చేసి ఇన్సూరెన్స్ ప్లాన్స్ కోసం ఎంక్వైరీ చేశారు? అవునండి, పాపకు ఉపయోగపడేలా కొన్ని మంచి ఇన్సూరెన్స్ ప్లాన్స్ చెప్పండి. షూర్ మేడం, ఇవి చూడండి, మీ విజన్ తగ్గట్టు కరెక్ట్ గా ప్లాన్ చేశాను.
సో ఇందులో అన్ని కవర్ అయ్యాయిగా. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మా పిల్లలకి అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసి లాక్ చేసేయండి. షూర్ మేడం. థ్యాంక్ యూ. ఓయ్ మేడం, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఎక్కడికేంటి మమ్మీ? ఆడుకోవడానికి. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఈ రోజు నుంచి టైం టేబుల్ అంతా మారిపోయింది. మార్నింగ్ 6:30కి లేసి 1 గంట చదవాలి, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి స్కూల్ కి వెళ్లి ఇంటికి వచ్చాక ఈవినింగ్ హోంవర్క్ రాసి 1 గంట ట్యూషన్ కి వెళ్లి ఇంటికి వచ్చాక ఇంకో గంట చదివి ఫోన్ చేసి 9 కల్లా పడుకోవాలి. ఇది నీ టైం టేబుల్. ఇందులో స్కూల్ కి వెళ్ళడం చదువుకోవడం తప్ప ఆడుకోవడము టీవీ చూడడం ఎక్కడుంది మమ్మీ? అవన్నీ సమ్మర్ హాలిడేస్ లో ఇయర్ కి సరిపడని రోజులు చేశారు కదా. ఇక్కడ నుండి స్టేట్ ర్యాంక్ వచ్చేదాకా ఇదే నీ టైం టేబుల్. స్టేట్ ర్యాంక్ నేను చదివే 4th క్లాస్ మమ్మీ, డిగ్రీ కాదు. ఏం కాదు, ఇప్పటి నుంచి ఇలా చదివితే అప్పటికి ఈజీగా వస్తుంది. సో ఇదే ఫాలో అయిపో. సువి, స్కూల్ రీఓపెన్ అయింది కదా, టైం టేబుల్ మొత్తం ఫిక్స్ చేసుకున్నావా? హా మమ్మీ, ఈ చాట్ లో ప్రిపేర్ చేసాం మమ్మీ. అదేంటి ఇందులో గేమ్స్ కి టైం అలాట్ చేసుకోలేదు? ఎందుకు మమ్మీ? వీకెండ్ లో ఎలానో ఆడుకుంటాం కా. ఆ టైం ఉంటే ఎక్స్ట్రాగా చదివితే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయిగా. జీవితంలో స్టడీస్ ఒకటే కాదు సువి, అన్నిటికీ టైం అలొకేట్ చేసుకోవాలి. ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటావు? నా ఏజ్ వచ్చేసరికి వర్క్ రెస్పాన్సిబిలిటీస్ తప్ప ఇంకేమి ఉండవు. అప్పుడు ఆడుకోవాలనున్నా ఆడుకోలేవు. అందుకే ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయాలి, డేని ప్లాన్ చేసుకోవాలి. ఓకే మమ్మీ. అన్నయ్య చాలా రోజులైంది ఇంటికి వచ్చి. వదిన నా కోసం ఏం స్పెషల్ చేస్తుంది? అవును, పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇంకా స్పెషల్ చేస్తూ ఉంటారు. అవును వదిన, నీకు మీ అన్నయ్యకి పెళ్ళై 10 సంవత్సరాలైనా నా చెల్లి ఇంకా చిన్న పిల్లే. అది ఇంటికి రాగానే ఇల్లంతా మొత్తం వెరైటీలతో నిండిపోవాలని ఆర్డర్లు వేశారు. నేనంటే నీకెంత ప్రేమ అన్నయ్య. ఉన్న రోజులు హ్యాపీగా ఉండి వెళ్ళరా. సరే అన్నయ్య. వదిన, ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువ వేయి. అలాగే ఈవినింగ్ మటన్ కూరలో కొంచెం కారం ఎక్కువగానే వేయి. హా వదిన, మటన్ లో కారం కదా, నీకు చిమ్ములు మంది వేస్తే సిగ్గొస్తుంది. తేనండి వదిన. అన్నయ్య, మా ఇంట్లో టీవీ ఏసీ లేవని బావ ఊరికే ఫీల్ అవుతున్నారు. నేనున్నా కదమ్మా, వెళ్ళేటప్పుడు కొనేసి ఇస్తా, బావకు సర్ప్రైజ్ ఇవ్వు. అన్నయ్య, అలాగే పిల్లలకి ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అన్నయ్య. బావని ఎక్కువ టెన్షన్ తీసుకోద్దని చెప్పమ్మా, నేను ఉన్నాగా మొత్తం కడతా, సరేనా? సువి చాలు, ఊరుకుంటే ఓ రెచ్చిపోతున్నావు. కొంచెం తగ్గు, ఎంతలో ఉంటే అంత మంచిది. డాడీ, నాకు మార్నింగ్ నుంచి ఫుల్ ఒకటి కాఫ్ అండ్ కోల్డ్. అవునా, అయితే ఆగు సువి, నీకు టాబ్లెట్ తీసుకొని వస్తా. ఏం అవసరం లేదు, పిల్లలకి ఎప్పటి నుంచి ఇలా మందులు అలవాటు చేయకండి. సువి రా, నీకు మంచి కషాయం కాచిస్తా, ఇట్టే తగ్గిపోతుంది. ఏంటి ఇలా డల్గా పడుకుంది? ఏంటి పిల్లలకి ఒళ్ళంతా ఫుల్గా కాలిపోతుంది. పద డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఎందుకండి, తడిగుడ్డ వేసుకొని కాసేపు నీళ్ళ మీద పడుకుంటే అదే తగ్గిపోతుంది. ఏమైందండి అలా ఉన్నారు? ఫుడ్ పాయిజన్ అయింది అనుకుంటా పిల్లలకి. మార్నింగ్ నుంచి ఒకటే వామిటింగ్స్, వెళ్ళి టాబ్లెట్ అని తెచ్చుకుంటా. మీరు ఒకరు ప్రతిదానికి టాబ్లెట్స్ అంటారు. వామిటింగ్స్ తగ్గడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది, అది ఇప్పుడే చేసుకొని తీసుకొస్తా ఉండండి. ఏంటి మమ్మీ ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నావు? దేనికి ఇవన్నీ? నాకేం కాలేదు సువి, వైటమిన్ కోసం అండ్ హెల్తీగా ఉండడానికి టాబ్లెట్స్. మా కాలంలో ఒంట్లో బాగలేకపోతే మాత్రలు వేసుకునేవాళ్ళు. ఈ కాలంలో ఒంట్లో బాగుండడం కోసం వేసుకుంటున్నారు. ఏమిటో. ఏం ప్రవళిక, టీ తాగుతున్నట్టున్నావు? అవును పిన్ని, భలే కరెక్ట్ టైంకి వస్తారు. మీరు తాగుతారా? వద్దంటే నువ్వు కొంటావా? కొంచెం చక్కెర వేసుకొని తీసుకురావు. వేడిగానే ఉందిగా టీ. ఉందిలేండి. ఏం ప్రవళిక, ఈరోజు ఏదో స్పెషల్గా చేసుకున్నట్టున్నావు? హా పిన్ని, సువి ఊరికి అడుగుతుందని న్యూడిల్స్ చేశాను. నూడిల్సా? ఏం బాగుంటాయమ్మా ఈ పాముల్లాగా? మీకు అలవాటు లేనట్టుంది, మీరు తినరేమోగా. తినకపోతే నువ్వు నాతో బలవంతం చేసి తినిపించేస్తావుగా. ఎక్కువ పెట్టకమ్మా, ఇప్పుడే 2 సార్లు భోజనం చేశా. ఏదైనా భలే టైంకి వస్తారు, మొహమాటం సిగ్గు లేకుండా భలే తింటారు. తినండి. పిన్ని గారు, అలా సినిమాకి వెళ్ళొస్తాం. నీ పనే బాగుందమ్మా, సినిమాలకు షికార్లకు వెళ్ళొస్తావు. మెల్లిగా ఎక్కువ సువి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఫుడ్ తిందామని రెస్టారెంట్కి వెళ్తున్నాం పిన్ని గారు. నీకు అన్ని పని కుదురుతాయమ్మా, మా ఆయన ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళడు. ప్రవళిక, కొంచెం ఫ్యాన్ పెంచమ్మా. కానీ స్విచ్ ఉంది కదా, దానికి కూడా వంటగదిలో ఉన్న నన్ను పిలవాలి. ఏంటో ఇవిడ. వస్తున్నత్తమ్మా. కప్పు కాఫీ తీసుకురామ్మా. పాలు లేవత్తమ్మా. అయితే షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టు. వంట లేట్ అవుతుంది. సర్లేండి అత్తమ్మా, తీసుకోతమ్మా. ప్రవళిక, 2 బచ్చాలు కాల్చమ్మా. ప్రవళిక, తండి అత్తమ్మా. ఏం ప్రవళిక, ఇలా నువ్వు ఒక్కదానివే వంట చేసే బదులు నాకు చెప్తే నేను కూడా హెల్ప్ చేసేదాన్నిగా. టీ పెట్టు ప్రవళిక. పాలు లేవండి, షాప్కి వెళ్ళి తెచ్చి పెడతాను. నీకెందుకమ్మా శ్రమ, నేనుండగా. నువ్వు ఈ లోపు ఇంట్లో పని చూడు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తా. మహానటి. వంటకి ఏం చేయమంటావు అత్తమ్మా? అమ్మ, నేనుండా కదా, నువ్వు కంగారు పడవు. నీ ఆఫీస్ పని నువ్వు చూసుకో, వంట పని నేను చూసుకుంటా. పర్లేదు అత్తయ్య. నువ్వు ఆఫీస్ పని చేసుకోమ్మా, నేనుండగా. అయ్యో వర్క్ లా ఉంది, తినమ్మా.
తల్లిలా చూసుకుంటుంది. ల్యాప్టాప్ నొక్కడం నాకు నేర్పించమ్మా. ఇలా పని చేస్తే ఆరోగ్యం పాడు చేసుకో. నాకు నేర్పించావనుకో కొంచెం సేపు నువ్వు కొంచెం సేపు నేను కూర్చొని పని ఈ చేసుకున్నా. విషయం మా ఆఫీస్ వాళ్ళకి తెలిస్తే నన్ను ముందు బయటికి గంటేస్తారు అత్తమ్మ. ఆంటీ ఆంటీ సువిని ఆడుకోవడానికి పంపించండి. బయట వర్షం ఎలా ఉందో తెలుసా? అయ్యో ఆంటీకి వర్షం ఎలా ఉంటుందో తెలియదంట. చల్లగా ఉంటుంది. ఎంత తెలిసి ఎలా ఆ వానలో ఆడుకోవడానికి పంపించమంటారు? నేను పంపను. ప్లీజ్ మమ్మీ పంపించు. నేను పంపను. అయితే మేమందరం కలిసి ఇక్కడే ఆడుకుంటాం. అది అలా రండి దారికి, ఇక్కడే కూర్చొని ఆడుకోండి. యాహూ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. అమ్మో అమ్మో అమ్మో, అందరు బయటికి పోయి ఆడుకోపోండి. yes plan success hurray plan success. 2 days ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశాను. ఆను ఆ ను నో తెరు ఆ ఓకే. ఓ షిట్ అబ్బా యా. ప్రవళిక ఏంటి ఆ నాయిస్? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? ఈ రోజు స్కూల్స్ అంతా బంద్ కదా ప్రవీణ్, సో హౌస్ అంతా పిల్లలు ప్లే ఏరియాలో మార్చేశారు. ఫుల్ అలర్ చేస్తున్నారు. ఓకే ఓకే, వాళ్ళని కంట్రోల్ చేసే పనిలో పడి మన వర్క్ ని డిలే చేయొద్దు. ట్రై టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఓకే ఈయనొకడు. ఓకే ప్రవీణ్, ఐ విల్ మేనేజ్. ఓ మై గాడ్ నాకు పడింది. రండక్క కూర్చోండి. ఎండన పడొచ్చారు, కూల్ డ్రింక్ తీసుకోండి. ఇంకేంటక్క విశేషాలు? ఏం చెప్తామే, మాకు టైం ఎక్కడ ఉంటుంది? ఏదో మా వాడి పెళ్లి కాబట్టి ఇంటింటికి వచ్చి కార్డ్స్ ఇస్తున్నాం. ఇదిగో టైం లేక ఫ్లైట్ లో వచ్చాం. కార్డ్స్ ఇచ్చాక మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోవాలి. అయ్యో, ఇంకా ఫ్లైట్ ఏంటి అక్క గారు? మీ రేంజ్ కి ఒక హెలికాప్టరే కొనేయచ్చు. అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. నెక్స్ట్ అదే ప్లానింగ్ లో ఉన్నాం రా. ఈసారి డైరెక్ట్ గా మీ ఇంటి పైన ల్యాండ్ అవుతాం. మంచిది అక్క గారు. ఇదిగో వెడ్డింగ్ కార్డు. మీ ఫ్యామిలీ అంతా తప్పకుండా రావాలి. పెళ్లి చాలా గ్రాండ్ గా సిటీకి బయట పెద్ద పెద్ద సెట్స్ వేసి చేస్తున్నాము. మీకు రావడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పండి, ఆటో పంపిస్తాను. మేము ఆటో కూడా మాట్లాడుకోలేనంత స్టేజ్ లో అయితే లేం లెక్క. ఇంకా మీరు బయలుదేరి ఫ్లైట్ ఎక్కండి. సంతు కాల్ చేస్తుందా? హలో, ఏంటి చాలా రోజులకు ఫోన్ చేసావు? నెక్స్ట్ మంత్ 10th కి నా పెళ్లి. నువ్వు నీ ఫ్యామిలీ అందరూ కంపల్సరీ రావాలి. నువ్వు ఆన్లైన్ లో ఇన్విటేషన్ పంపించావు కదా, నేను కూడా ఆన్లైన్ లో విషెస్ సెండ్ చేస్తాలే. ఇంటికి వచ్చి కార్డు ఇద్దాం అనుకున్నా కానీ పెళ్లికి 4 days మాత్రమే లీవ్ ఇచ్చాడు మా మేనేజర్. ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఏంటోనే, లైఫ్ లో జరిగే ఈ ఇంపార్టెంట్ ఈవెంట్ కి కూడా ఎవడో పర్మిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్. సరేలే, అదంతా వదిలే. నువ్వైతే కంపల్సరీ పెళ్లికి రావాలి, సరేనా? సరే సరే అర్థమైందిలే, నేను వస్తాలే. ఎనీవే కంగ్రాచులేషన్స్. యా ఓకే, బాయ్. కాపాడండి కాపాడండి. అరే ఎవరు అమ్మాయి అడుస్తున్నారు, హెల్ప్ ఇవ్వండి. ఏమైంటిదిరా? రే మహా అయితే బల్లో పిల్లికో భయపడి ఉంటుందిరా, అవసరమా? అల్లో పిల్ల అయితే దాని కథ చూడాల్సిందేరా. అన్నా, అన్నయ్యనే నేను చూసుకుంటా. అన్నా తొందరగా దాన్ని బయట పంపినా, పప్పుకు తిరువాత పెట్టుకోవాలి. మా ఆయన వచ్చి టైం అయింది. దాన్ని బయటికి పంపడం కదా, నన్ను నోట్లో వేసుకుంటుంది. అన్నా పులి వెళ్ళిపోయిందా? నేను వెళ్ళి తిరువాత పెట్టుకోనా? అది మన ఇద్దరిని తిరువాత పెట్టుకుంటుంది. అయితే ఆల్ ది బెస్ట్ అన్నా. చా, ఏదైనా కరెక్ట్ గా ఇంపార్టెన్స్ సీన్ చూస్తున్నప్పుడే కేబుల్ పోతుంది. అక్క 1వ తారీఖు కరెక్ట్ గా కేబుల్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి బలి వస్తారు తమ్ముడు. మా పని అదే అక్క. నాకు ఒకటి అర్థం కాదు, మీకి మీ ఓనర్ కి ఇదేం రోగం? కరెక్ట్ గా సీరియల్ లో ఇంపార్టెన్స్ సీన్ వచ్చినప్పుడే కేబుల్ ఆపేస్తారు. ఇంకోసారి కనుక నేను సీరియల్ చూసినప్పుడు కేబుల్ ఆగింది అనుకో, మేము కూడా పక్కింటోళ్ళలాగా డిష్ వేయించుకుంటాం. అప్పుడు మీకు తిక్క కుదురుతుంది. అక్క అంత పని మాత్రం చేయకండి. మీ సీరియల్స్ టైం చెప్పండి, ఆ టైంలో కేబుల్ పోకుండా చూసుకునే బాధ్యత నాది. అది అలరా దారికి. అక్క మరి కేబుల్ పైసలు? బావ ఊర్లో లేరు, 10 రోజుల తర్వాత వస్తారు, వచ్చాక ఇస్తా. ఈలోగా కేబుల్ ఆగితే డిష్ వస్తుంది. సరేనా తంబి? ఇంకవో అమ్మయ్య, ఈరోజు వీకెండ్ కాబట్టి ఫుల్గా ఓటీటీలో మూవీలు చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఏంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయిపోయిందా? ఏంటి నెలకింత? సినిమాలు చూడాలన్న మూడు ఉత్సాహం అన్ని పోయాయి. దీనికన్నా టీవీ చూడడం బెస్ట్. వదిన అన్నయ్య ఎక్కడున్నారు? ఈ టైంలో ఎక్కడుంటారు? ఆఫీస్లో ఉంటారు. అవునా, నిజమా? ఎందుకు వచ్చింది ఇంకా డౌట్? ఏం లేదు, ఇందాక నేను మా తమ్ముడు బండి మీద నుంచి వస్తుంటే అన్నయ్య బండి ఒకరింటి దగ్గర చూసా. ఎక్కడా? గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అక్కడే చూసా. అక్కడ ఏం పని ఏంటో, రోజులు అసలే బాగాలేవు. జాగ్రత్త వదినా, వెళ్ళొస్తా వదినా. ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి? బయటికి వెళ్ళొస్తున్నా. మరి ఆఫీసు?
ఏదో చిన్న పని ఉంటే త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని ఆ పని చూసుకొని వస్తున్నా. ఎక్కడ? గణపతి కాంప్లెక్స్ దగ్గర. నీకెలా తెలుసు? తెలుస్తేలేండి, కాపురంలో నిప్పులు పోస్తే నేను చూస్తూ ఊరుకోను. ఏం మాట్లాడుతున్నావు ప్రౌలిక? అవును, గణపతి కాంప్లెక్స్ లో ఒక బిల్డింగ్ లో మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తాను సువి ఫీజు కోసం, అది తీసుకోవడానికి వెళ్ళా. అయ్యో, అనవసరంగా అనుమానించాను. ప్రవళిక, మీ వారి కారు ఏంటి మధ్య ఒక్క సందులు ఎక్కువగా అనిపిస్తుంది, రోజులు అసలే బాగలేవు, జాగ్రత్త, ఒక్కన్నేసి ఉంచు. ఇంట్లో పెద్దగా పనేం లేదనుకుంటాగా మీకు. అదే పిల్లలు కార్కి గీతలు పెడుతున్నారని పక్క స్ట్రీట్ లో పెడుతున్నాడు, అంతేగాని ఇంకేం లేదు. మీరు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోదని మా బయలుదేరండి. మమ్మీ, నీకు విషయం తెలుసా? ఏంటి అది? నేను మా స్కూల్లో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నా తెలుసా. ఇప్పుడు ఏదైనా సరే చాలా ఫాస్ట్ గా రాస్తున్నా. ఓ సూపర్ సువి. అది కాదు మమ్మీ, నువ్వు కూడా నీ సైన్ ని కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో పెట్టు, చూడ్డానికి బాగుంటుంది. మరి నాకు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాదుగా సువి. నేను ఉన్నా కదా మమ్మీ, నేను నేర్పిస్తాకా, బుక్ పట్టుకో. వెరీ గుడ్ మమ్మీ, ఇప్పుడు ఇందులో సైన్ పెట్టు. ప్రవళిక, సువీక్షకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను సైన్ పెట్టకపోతే నువ్వెందుకు దానికి సైన్ పెట్టావు? అమ్మ నేను జంప్. ఏమేం సువి అలా డల్లుగున్నావు? స్కూల్లో టీచర్ ఏమైనా అన్నారా? నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సైన్ తేడా ఉందని మా టీచర్ ఆ సైన్ నేనే పెట్టాను అనుకొని నన్ను కొట్టారు మమ్మీ. నిన్ను స్కూల్ కి రమ్మన్నారు. అయ్యో సారీ సువి, వర్క్ టెన్షన్ లో రెగ్యులర్ గా కాకుండా కొంచెం టెన్షన్ లో వేరేలా పెట్టేశాను. నేను మీ టీచర్ తో మాట్లాడుతూ, నువ్వేం టెన్షన్ పడకు. అక్క అక్క, మేము ఈ ఏరియా కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో చెప్తారా? నేను అక్కడికే వెళ్తున్నాను, చూపిస్తాను రండి. థ్యాంక్స్ అండి, పదా. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరు ఎక్కడ ఉండేవారు? మేము అనంతపురంలో 4 సంవత్సరాలు ఉంటిమండి. అనుకోకుండా మా వారికి కర్నూలుకి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడికి వచ్చేసాం. మీరేం నా దగ్గర మొహమాటం పడకండి, మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఎదుగోండి, ఇలా వెళ్తే కూరగాయల షాప్, అన్ని ఫ్రెష్ గా ఉంటాయి. ఓహో. 2 అడుగులు వేస్తే ముందు కిరాణా షాప్ ఉంటుంది, అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్న ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా అక్కడే దొరికేస్తుంది. థ్యాంక్స్ అండి అన్ని చూపించినందుకు. ఆర్డర్ డెలివరీ అని చూపిస్తుంది, నాకు మాత్రం ఏం ఆర్డర్ రాలేదు. ఎవరికి ఇచ్చారీనా? అడ్రస్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ కి ఇచ్చా మేడం, మీరు 203 కదా, అడ్రస్ లో అలాగే ఉంది. సారీ అన్న, నాదే తప్పు. కొత్త ఫ్లాట్ కదా, కంగారులో వేరే నెంబర్ ఇచ్చేసా. నేను తీసుకుంటాలే. ఆర్డర్ మా ఇంటికి పెట్టిపోయి మీ ఫ్లాట్ నెంబర్ పెట్టేశానండి, సారీ అండి. ఏం పర్లేదు, తీసుకోండి. థ్యాంక్స్ అండి. అదే మా ఫ్లాట్, అక్కడే మేము ఉంటాం. మళ్ళీ స్టార్ట్ చేశారు. తెల్లవారేసరికి కోడి కుయ్యక ముందే వీళ్ళింట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఏంటో. అబ్బా, వీళ్ళు గొడవ పడుతూ వస్తువులు నా మీద విసురుతున్నారేంటి? ప్రశాంతంగా నిద్రన్న పోదాం. అబ్బాబాబా, మళ్ళీ స్టార్ట్ చేశారు ఇట్లా. కార్తీ, ఎక్కడికి మమ్మీ? రోజు వీళ్ళ గొడవ భరించలేకపోతున్నా. ఈరోజు తాడో పేడో తేల్చేసి ఇద్దరిని కడిగేస్తా. జస్ట్ మినిట్. నేను జాబ్ చేయనన్నా కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? ఏ పని చేయకుండా ఇంట్లో తిని కూర్చోవడానికి పెళ్లి చేసుకున్నారు. ఏమన్నా ఫ్రీగా పెళ్లి చేసుకున్నారా? కట్నం తీసుకునేగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పోషించడానికి ఏంటి నొప్పి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? హలో, ఏంటి చేసుకుంటున్నారు? ఊరుకుంటే రోజు రోజుకి ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతున్నారు. ఇంకోసారి కనుక రిపీట్ అయిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల వేస్తా, జాగ్రత్త. అబ్బాయి రోజు నాన్ వెజ్ వాసనకి నోరు ఊరిపోతుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? నీకు ఇష్టమని చికెన్ కర్రీ చేస్తున్నారా? ఏంటి పౌలిక, గుమ్మ గుమ్మల వాసన వస్తుంది, ఏం వండుతుండా? చికెన్ అవ్వా? అదే చికెన్ తెమ్మని పంపిస్తే డబ్బులు చాలక ఎక్కేస్తే ఎక్కరే చేస్తున్నా బామ్మగారు. అదేంటి మమ్మ, చికెనేగా. నోరు మూసుకో, ఆవిడ వసలే మంచి కళ్ళు కావు, గమ్మునుండు. ఎవరబ్బా వచ్చారు? అమ్మో, ఈవిడొచ్చిందేంటి? ఏం పౌలిక, జాకెట్లు ఏం కుట్టడం లేదా? ఎక్కడ బామ్మగారు, ఈ మధ్య ఎవరు సరిగ్గా కుట్టించుకోవట్లేదు, ఖాళీగానే కూర్చున్నా. సరేలే. అమ్మే వెళ్ళిపోయింది. డాడీ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ఇలానే మూవీకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దాం. సినిమాకి వెళ్ళి సార్ ఇంట్లో తినేస్తున్నారా? సినిమాకి వెళ్దామంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని బండి కట్టి టిఫిన్ చేసి వస్తున్నాం బామ్మగారు. పిన్ని గారు, అలా సినిమాకి వెళ్ళొస్తాం. నీ పనే బాగుందా, సినిమాలకు షికార్లకు వెళ్ళొస్తావు. మెల్లిగా ఎక్కువ సువి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఫుడ్ తిందామని రెస్టారెంట్ కి వెళ్తున్నాం పిన్ని గారు. నీకు అన్ని పని కుదురుతాయమ్మా, మా ఆయన ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళడు. ప్రవళిక, వాష్రూమ్ లో పైన సీలింగ్ లీక్ అయ్యి వాటర్ కారుతుంది, ఓనర్ చెప్పి రిపేర్ చేయించు. సరే అండి. ఓనర్ గారు, బాత్రూమ్ లేదో లీకేజ్ అనుకుంటా, కొంచెం రిపేర్ చేయిస్తారా? ఏంటమ్మా ఎప్పుడు ఏదో కంప్లైంట్? అయినా చిన్న వెంటే మేము చేయిస్తాం, ఇంకా అన్ని మేమే చేయించాలంటే అవ్వదు. నచ్చితే ఉండండి, లేకుంటే లేదు. ఓనర్ గారు, టీవీ స్విచ్ పాడైంది, కొంచెం చేయిస్తారా?
ఇప్పటికిప్పుడు అంత చిన్న స్విచ్చులు మార్చాలంటే మనుషులు దొరకాలి కదమ్మా. ఇంట్లో దిగేటప్పుడేమో ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఏ ఇబ్బంది ఉండదు అంటారు. ఏదైనా చిన్న సమస్య చెప్తే మాట దాటేస్తారు. మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిపిస్తాను, మీరు చేయించండి. సరేలే. 6 నెలలకు రెంట్ పెంచి తీర్చుకొని రిపేర్లు మేమే చేయించుకొని ఇదేదో మా సొంత మిల్లు అన్నట్టు. అమ్మో మీటింగ్కి లేట్ అయిపోతుంది. ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదు? వాచ్మెన్ లిఫ్ట్ పని చేయట్లేదు, రిపేర్ చేయించలేదా? సెక్రటరీ గారు ఇంకా డబ్బులు రావాలి, వచ్చాక చేస్తా అన్నారు మేడం. ఏం డబ్బులు? మెయింటెనెన్స్ అని చాలా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారుగా. లిఫ్ట్ పని చేయట్లేదు, స్టెప్స్ ఏమో నీట్ గా క్లీన్ చేయించలేదు. టైం కి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయరా? ఈ మంత్ నుంచి మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వనని చెప్పు, అప్పుడు మాట్లాడదాను మీ సెక్రటరీతో. ఏవండి, మనం 6 నెలల్లో వెళ్ళబోయే తీర్థయాత్రలకి ఇప్పటి నుండే డిబ్బీలో డబ్బులు తేయడం స్టార్ట్ చేద్దామండి. ఎంత కష్టం వచ్చినా ఇందులోంచి ₹1 కూడా తీయడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నా. సరే ప్రవళిక, ఇదిగో నా బోనే వేస్తున్నా. నేను కూడా నా బోనీ వేస్తా. నా పాకెట్ మనీ కూడా వేస్తాను. డిబ్బీ ఉంది కదా, కూరగాయలకు వెళ్ళొచ్చాక మిగిలిన డబ్బులు ఇందులో వేద్దాం. ప్రవళిక, ఇదిగో నా జీతం. సువి, డిబ్బీ తీసుకురా. అటు మమ్మీ. ఇది తీర్థయాత్రలకి, ఇది ఇంట్లో ఖర్చులకి. ఏంటండి అలా ఉన్నారు? మన చుట్టాల అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం అంటున్నారంట. డబ్బుల కోసం మనల్ని అడిగారు ఎంత కొంత సాయం చేయమని. నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా? అదేంటి ప్రవళిక, తీర్థయాత్రల కోసం దాచాంగా. దేవుడి కోసమే దాచుంచాం, కానీ ఇలాంటి సమయంలో మనవంతు సాయం చేయకపోతే అలాంటి యాత్రలకు వెళ్ళి ఏం పుణ్యం సాధించుకోవాలి? ఉన్నప్పుడే వెళ్దాం, ముందెళ్ళి ఈ డబ్బు ఇచ్చేసరండి. ప్రవళిక, బిజినెస్ అంతా లాస్ వచ్చింది. రోజుకి బ్యాంక్ లో ఇంట్రెస్ట్ కట్టమని కాల్ చేసి టార్చర్ చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రవళిక. ఇలాంటి సిచ్యువేషన్ ఏదోటి వస్తుందని మన పెళ్ళైన కొత్తలో మీ పేరున కొన్ని షేర్స్ కొన్నాను. అలాగే బ్యాంక్ లో FD కూడా చేశాను. వాటితో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. మీరు ఎక్కువ ఆలోచించకండి, ముందు రిలాక్స్ అవ్వండి. చాలా థ్యాంక్స్ ప్రవళిక. తీసుకోండి. ఏంటి ప్రవళిక, ఇది కర్రీలో ఎంత ఆయిల్ ఉంది? బయట ఆయిల్ రేట్ ఎంత ఉందో తెలుసా? చూసి కావాల్సినంత వాడు. సరేనండి. అమ్మో, ఇంత రైస్ మిగిలిందని తెలిసి ఇన్ని చేతిలో నా పని అంతే. వాచ్మెన్ అన్న, అన్నం తీసుకో. రైస్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది ప్రవళిక. కొన్ని తక్కువ రేటు కొందామంటే మనం కష్టపడేదే గుప్పటి భోజనం కోసం. దానిలో కూడా ఏం కాంప్రమైజ్ అవుతాను చెప్పు. ఇంట్లో ఎవరు ఎంత తింటారో అంతే ఉండు. అన్నం లేక ఎంతమంది బాధపడుతున్నారు. మనకు ఉంది కదా అని వేస్ట్ చేయకూడదు, చూసుకో. సారీ అండి, ఈసారి నుంచి చూసి కరెక్ట్ గా వండుతా, అస్సలు వేస్ట్ కానివ్వను. వామ్మో, ఇంత ఫుడ్ మిగిలిపోయిందేంటి? రైస్ ఉంది, సాంబార్, చికెన్ కర్రీ అన్నీ ఉండిపోయాయి. ఫ్రిడ్జ్లో పెడదామంటే రేపు సాటర్డే. సర్లే, బయట ఎవరికైనా ఇద్దాం. వాచ్మెన్ కొడుకులా ఉన్నట్టున్నాడే. బాబు, బాబు, ఇవి తీసుకోండి. వద్దు, పర్లేదు. ఎందుకొద్దు? ఇది మామూలు రైస్ కాదు, బ్రౌన్ రైస్. చికెన్ కర్రీ కూడా హోటల్లో తీసుకెళ్లి మీ వాళ్ళకి పెట్టండి. మేము ఏదో గంజిలీలు తాగి బ్రతికే వాళ్ళం. ఈ రోజు మీరు ఇలాంటివి ఇస్తే రేపు మా వాళ్ళు ఇలాంటివి ఎవరిస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అది మాకు మంచిది కాదు మేడం, ఏమనుకోద్దండి మేడం. ఏవండి, మా అమ్మ ఇంటికి వస్తుంది. మీ అమ్మ ఇప్పుడు ఎందుకు? ఎందుకా? మా వాళ్ళు వస్తున్నారంటే ఎందుకు, అదే మీ వాళ్ళు వస్తున్నారంటే ఎప్పుడు అని అంటారు, అంతేగా. అది కాదు ప్రవళిక, సడన్ గా వస్తున్నారుగా, ఊరో పనులు ఆగిపోతాయని అడిగా, అంతే. పనులు ఆగిపోయేంత పనులేం లేవు మా ఊర్లో. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పటి వరకు బానే ఉన్నా అండి. ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి. హలో, హాయ్. ఏవండి, ఈ 2 months అంతా నాకు పీక్ టైం, డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది. సో అందుకోసమే అమ్మని తోడుగా ఉండమని చెప్పాను. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకుంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరే ప్రవళిక. ఏవండి, మా అమ్మ వచ్చే టైం అయింది, పిక్ చేసుకుంటారా? లేదు ప్రవళిక, నాకు వర్క్ ఉంది. ఫ్రీగా ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తా, లేకుంటే ఓలా బుక్ చేసి. ఏం అత్తయ్య గారు, మామయ్య గారు ఒక్కరే వదిలేసిస్తున్నారు, మరి మీ మీద బెంగట్టుకుంటారేమోగా. నిజమే అల్లుడు గారు, సాయంకాలం బస్ ఎక్కి వచ్చేయమని చెప్తాను. ఓసారి మీ ఫోన్ ఇస్తారా? నాకు నేనే తవ్వుకున్నా. అబ్బే, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అత్తయ్య గారు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను రెడీ అవుతా. బాగా అయింది. ప్రవళిక, మీ ముచ్చట్లు కొంచెం ఆపి నాకు సువికి బాక్స్ పెడితే మేము బయలుదేరాం. ఏంటండి మీరు కూడా రాక మా అమ్మ వస్తే ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి మీరు క్యాంటీన్ లో తినేసి సువికి హోటల్లో టిఫిన్ కట్టించేయండి. ప్రవళిక, ఏదో ఫుడ్ పార్సల్ వచ్చింది. నేనే ఆర్డర్ పెట్టామా. నేనున్నాగా వండడానికి, మళ్ళీ ఎందుకు ఆర్డర్ చేశావు? రోజు ఆర్డర్లు పెట్టి అలవాటు అయిపోయింది మా. ప్రవళిక, చూసావా ఇది అన్నం అంతా ఎలా వదిలేసిందా? పెట్టిన అన్నం మొత్తం వదిలేసింది, చెప్తా దీని సంగతి. సువి, ఏమే ఆ తలకు కొంచెం నూనె పెట్టుకోవచ్చుగా? పాముల పుట్టలా ఎలా ఉందో చూడు. నేను రాసుకోను, కావాలంటే నువ్వే రాసుకో. చెప్తా ఆగు నీ సంగతి. అవునా, చెప్తా దీని సంగతి. తిరుగు.
అల్లుడు గారు మాకున్న మిగిలిన ఆస్తులన్నీ ఇక మీ పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాం. మొత్తం మాకు ఇచ్చేస్తే ఈ వయసులో మీరు మావయ్య ఎక్కడుంటారు అత్తమ్మా? అదే కదా, ఇప్పుడు అంత అవసరం ఏముందమ్మా? మాకు కొడుకైనా అల్లుడైనా మీరే కదా, మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. అలా అని మీ రోడ్ల మీద ఉంటారా? మమ్మల్ని చూసుకోవడానికి మీరు ఉన్నారు కదే. అల్లుడు మీరు వీలు చూసుకుని ఒకసారి ఊరు వస్తే ఆ పనులన్నీ చూద్దాం. ఇదొక పీస్ తినుసువి. అబ్బా నాకు వద్దు మమ్మీ, చాలన్నాగా. నా బంగారం కదా, తినమ్మా. వద్దని చెప్తున్నా కదా మమ్మీ. దాన్ని ఎందుకు బ్రతిమాలుతున్నావు? ఆ రోడ్డు మీద ఉండే గడ్డి ఆ షాప్ లో దొరికే ప్యాకెట్లు తీసుకొస్తే లొట్టలు వేసుకొని తింటది. ఏ ముస్లి, నీకెందుకే మా అమ్మ బ్రతంలాడుతుంటే కుళ్ళు కదా? చూసావా, దీని మాటలంతా వాళ్ళ నానమ్మ పోలికే. ఎక్కడికి పోతాయి? దీనికోసం మీరు ఓ కష్టపడి చదివిస్తున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళ నానమ్మ లాగే ఇది కూడా ముంచేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఉండు, నీ పని చెప్తా. బా సువి బంగారం, ఏం చేస్తున్నావుమా? హోంవర్క్ చేస్తున్నా గ్రానీ. రేపు శుక్రవారం కదా, పద నీకు ఆయిల్ రాసి తలస్నానం చేపిస్తా. ఆయిలా? మా అమ్మ చెప్పేది నువ్వు హెడ్ మసాజ్ చేస్తావంట కదా, నాకు కూడా చేస్తావా గ్రానీ ప్లీజ్? ఓకే, మరి నాకేంటి? ఐ లవ్ యూ గ్రానీ. ఏంటమ్మా పొద్దు పొద్దునే వేడివేడి కాఫీలో అలా మరిగిపోతున్నావు? నాన్నేమని అన్నారా? నాన్న కాదు, మీ వదిన. వదిననా? ఏం చేసింది? ఏం చేసింది కాదు, ఏం చేయలేదో అడుగు. తెల్లవారుజామున లేమంటే ఎప్పుడో 6:30కు లేస్తుంది. బట్టలు చెత్త ఉతుకంటే చేయి నొప్పి, నడుము నొప్పి అని వాషింగ్ మిషన్ తెగ వాడుతుంది. కరెంటు బిల్ ఏమో ఆకాశానికి అంటుతుంది. వారం వారం సినిమాలకు షికార్లకు అంటూ తిప్పి నా కొడుకు జీతం అంతా అవగొడుతుంది. అమ్మా, ఇదే నా పెళ్ళైన కొత్తలో మా ఆయన నా కోసం వాషింగ్ మిషన్ కొన్నాడు, నా కోసం పని మనిషిని పెట్టాడు, వారం వారం సినిమాలకు తిప్పుతున్నాడు అంటే అమ్మయ్య నా కూతురు అదృష్టవంతరాలన్నావు. అదే నీ కోడలు చేస్తుందంటే నా కొడుకు డబ్బులన్నీ అవగొట్టేస్తుందంటారు. ఇదే న్యాయమమ్మా? ఇంటికి మంచి కోడలు అవ్వాలంటే అత్త కూతురులా చూస్తేనే అవుతుందమ్మా, సవితి తల్లిలా కాదు. ఎవరమ్మా ఫోన్లో? మీ వదిన నేను లేనని బెంగ పెట్టుకుంది. నన్ను వెంటనే వచ్చేయమని బతిమలాడుతుంది. ఈ కాలంలో కూడా అత్తను మిస్ అయ్యే కోడల గురించి వింటున్నామంటే ఇదో వండర్ అనే చెప్పాలి. మమ్మీ, నీవన్నీ నా పోలికలే కదా? అవును సువి, నీవన్నీ నా పోలికలే. అందరు అదే అంటున్నారు మమ్మీ. నీవన్నీ మీ మమ్మీ పోలికలే. ఆ తెలివి, ఆ అందం అన్ని మీ అమ్మలానే అంటున్నారు. నిన్న మా టీచర్ కూడా మొన్న నీతో పాటు వచ్చారు. ఆవిడ మీ అక్కనా అని అడిగారు. కాదు మా అమ్మ అంటే నేను నమ్మను, ఇదేం సంతూరాడు కాదు అని ఒకటే గొడవ అనుకో. ఏం చేస్తాం సువి, ఆ దేవుడు నాకే ఇంత తెలివి అందం ఇచ్చాడు. హా మమ్మీ, నాకన్నీ నీ పోలికలే రావడం చాలా హ్యాపీగా ఉంది. కానీ నువ్వు అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతావుగా, అలానే నేను మర్చిపోతున్నా మమ్మీ. ఏం మర్చిపోయావే? స్కూల్లో క్యారెట్ బాక్స్ మర్చిపోయా మమ్మీ. అది ఇప్పుడు ఎక్కడుందో కనిపించట్లేదు. మా తల్లే ఉండు. జంప్. ఏమైంది సువి, అలా ఉన్నావు? సారీ మమ్మీ, నీకు చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేశాను. ఏం చేసావు? నువ్వు నైట్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ తినొద్దన్నావుగా, కానీ నిన్న నైట్ మొత్తం అంతా నేనే ఖాళీ చేసి డాడీ మీదకి తోసేసా. నువ్వేమో మార్నింగ్ డాడీని తిట్టావు, అందుకే సారీ మమ్మీ. చూడు సువి, తెలిసి తెలియక చేసిన తప్పును ఫర్గివ్ చేయొచ్చు, కానీ అదే తప్పు తెలిసి కూడా మళ్ళీ చేస్తే అస్సలు ఫర్గివ్నెస్ ఉండదు. సో ఇంకోసారి రిపీట్ చేయకుండా చూసుకో, ఓకేనా? ఓకే మమ్మీ, సారీ అండ్ థ్యాంక్ యూ మమ్మీ. ప్రవళిక, ఇయర్ నాకు అస్సలు సరిగా లేదు. ఏ పని స్టార్ట్ చేసినా కూడా అన్ని ఆటంకాలు అడ్డంకులే, ఏది కలిసి రావట్లేదు. మళ్ళీ ఏం జరిగిందండి? ఏవి జరగకూడదు అనుకున్నా అవే జరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి జాతకం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఒకడికి ఒక స్వామీజీ తెలుసంట, వెళ్ళి కలవమన్నాడు. అతని అపాయింట్మెంట్ దొరకడమే కష్టమంట, కానీ ఒకసారి కలిసి జీవితమే మారిపోతుంది అన్నాడు. మీరు కూడా ఏంటండి, మన జీవితాలు మారాలంటే కలవాల్సింది స్వామీజీలను కాదు, దేవుళ్ళు. అయినా మీరు ఏ పని చేసినా ముందుగా భగవంతుని తలుచుకుని స్టార్ట్ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేగాని ఇలాంటి స్వామీజీలను నమ్మి దేవుణ్ణి అవమానిస్తే ఇంతకు మించిన దరిద్రం ఇంకెక్కడా ఉండదు. ఏమైందండి అలా డల్గా ఉన్నారు? మన బిజినెస్ కి కొత్త కాంపిటేటర్స్ వచ్చారు. వాటిని తట్టుకొని మనం ఎలా సక్సెస్ అవ్వాలని ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. బిజినెస్ అన్నాక ఇవన్నీ కామన్. మనం ఏం చేసినా అన్నిటికీ ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ టైంలో ఏవి మనకు రావాలో ఆ టైంలో అన్న ఆయన ఇస్తాడు. ఆయన మీద మీరు నమ్మకం ఉంచుకోండి. సరే, ఈ వీక్ మన పూజారిని గారిని కలిసి మంచిగా యాగం చెప్పి అంతా మంచి జరుగుతుంది, సరేనా? ప్రవళిక, అడగడం మర్చిపోయా, ఇంతకు మీ అత్తగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ చికెన్ మటన్ కూరల్లో దుమ్మల్ని పిప్పి చేసి పడేస్తుంది. హాయిగా 100 సంవత్సరాలు బతికేస్తుంది అయితే. అంతే అమ్మా, పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటే. ప్రవళిక, ఇదిగో సత్యం, 100 ఏండ్లు అనుకుంటమ్మా ఈవిడకి. కరెక్ట్గా వచ్చేసింది. ఓ మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారా? ఏ వదిన గారు ఇలా వచ్చారు? మీరు వస్తున్నారని తెలియక వచ్చిన వదిన గారు. బాగున్నారా? సువి, నా బంగారు వజ్రాల మూట ఇదిగోరా. చూసినావా, మా నాన్నమ్మ నాకు చైన్ తెచ్చింది. నేను మొన్నే పిల్ల కోసం అని ఉంగరం తెచ్చా.
వదిన గారు ఏం చేస్తున్నారు? సువికి అల్లుడు గారికి బాక్స్ పెట్టాలిగా, వంట చేస్తున్నావు వదిన. మీరు ఒక్కరే చేస్తున్నారేంటి? నన్ను పిలిస్తే నేను చేస్తా కదా వదిన. ఎప్పుడు ఇంతే మీరు చెప్పండి, మీకు ఏం కావాలని అన్ని కూరగాయలు కోసి పెడతా. ఎప్పుడు చేద్దామా వదిన? పప్పు చారు చేద్దాం. ఎంత బాగా కలిసిమెలిసి ఉన్నారో. ఊరుకోమ్మ, నువ్వు నా పరువు తీయాలంటే ముందుంటావు. మీరు మరీ చెప్తారు వదిన. మీరు ఎంత చెప్పినా ఈ విషయంలో మా కోడలికే సపోర్ట్. లేదు వదిన, నేనైతే ఈ విషయంలో మా అల్లుడికే సపోర్ట్. ఇలాంటి దాన్ని భరిస్తున్నాడంటే సాహసమనే చెప్పాలి. ఏంట్రా తమ్ముడు సడన్ గా ఇలా వచ్చావు? అంటే అక్క అది నాన్నకేమైనా అయిందా? అక్క అది పోనీ అమ్మకి కొంప తీసి బామ్మ తట్టపుట్ట సర్దేసిందా? లేదంటే సునామీ వచ్చి మన ఇల్లు ఏమైనా కొట్టుకుపోయిందా? ఏం అడిగినా సమాధానం చెప్పవేంట్రా? నువ్వు మాట్లాడే గ్యాప్ ఇస్తే చెప్దామని. చెప్పు. ఏం లేదక్క, నేను నువ్వు చెప్పు. ఏంటి? ఒక అమ్మాయిని లవ్ చేసా అక్క. ఓర్ని లవ్వా? నేను ఇంకా నాకు చెప్పకుండా ఎక్కడ పెళ్లి చేసుకున్నావు అని భయపడ్డా. నీకెందుకక్క భయం? ఎక్కడ ఆడపడుచు కట్నం మిస్ అయిపోతుందో అని. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నాన్న ఇప్పటికీ నాతో సరిగ్గా మాట్లాడరు. ఆయన ఆశలన్నీ నీ మీదే. ఏదైనా సరే ఆలోచించి చేయరా. అందుకే ఏం చేయాలో తెలియక నిన్ను బాగుని హెల్ప్ అడుగుదామని వచ్చా అక్క. ఇంతకీ అమ్మాయి వాళ్ళు మన వాళ్ళేనా? ఏమో, నాకేం తెలుసు. నాకేం తెలుసా? అదేంట్రా లవ్ చేస్తున్నావు? ఆ మాత్రం తెలీదా? లవ్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి చూసి లవ్ చేయరక్క. లవ్ అంటే అది. అది ఏంటది చెప్పు. నీకు చెప్పినా అర్థం కాదులే. ఏడో షాజహాన్ మరి. ఏంటి? అదే నీ ముందొస్తాను ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తుందా? తను ఎలా ఒప్పిస్తుంది? అదేంట్రా? నేను లవ్ చేస్తున్నా అని చెప్పాను కానీ తను నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుంది ఏంటక్క, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ తను. జాగ్రత్త రా, అడ్రస్ మిస్ అయితే వెతుక్కోవడం కష్టం. కుళ్ళుకోకు, కావాలంటే కట్నం డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా, దిష్టి మాత్రం పెట్టకు. కట్నం తీసుకున్నవాడు గాడిదతో సమానం. నేను గాడిదని అవ్వను, మన ఇంట్లో వాళ్ళని కూడా అవ్వనివ్వను. మావయ్య, ఏది ఇంకోసారి అనమ్మా? మావయ్య యాక్ట్ చేసింది చాలు. నెక్స్ట్ గోల్డ్ చైన్ తీసి మెడలో వెళ్ళి మామా. నా దగ్గర గోల్డ్ చైన్ లేదురా. అయితే బ్రాస్లెట్ అన్న ఉంగరం ఇచ్చేయి. కాస్ట్లీ మేనకోడలు మా అవయ్య అనే మాటకు తులం బంగారం ఆవిరి చేసింది. ఏరా దానికి ఎందుకురా ఈ వయసులో అంత బంగారం? నేనేం ఇవ్వలేదక్క, అది ఎలాగేసుకుంది. ఎందుకురా అబద్ధం చెప్తున్నావు? అదంటే నీకు ప్రాణం నాకు తెలుసు. ఎందుకు మొహమాటం పెట్టేస్తున్నావు? సరే సర్లే, నెక్స్ట్ టైం వచ్చేసరికి మెడ బోసిగా ఉంది, ఓ మందపాటు గోల్డ్ చేంజ్ చేయించుకో. సువి, నీకోసం గిఫ్ట్స్ తెచ్చా, లోపల బ్యాగ్ లోనే తీసుకుపో. వద్దు మామ, అమ్మ నాన్న తిడతారు. అయినా నువ్వు ఇక్కడికి రావడమే నాకు పెద్ద గిఫ్ట్ మామా. ఆహా, మేనకోడలంటే నీ ఇలా ఉండాలి. ఏరా ఇంకో దోసేనా? విత్ ఎక్స్ట్రా ఆనియన్స్. ఇదిగోరా. అమ్మో, బాగా వచ్చినట్టున్నాడు. నమస్తే బావా. ఏంటి ఈ మధ్య కనపడట్లేదు? సైట్ ఏమో బావగారు, అదే ఊర్లో సైట్ పనుల్లో బిజీ బావగారు. ప్రవళిక, దోశలు పట్టరా. ఏమండి, దోసపిండి అయిపోయింది, మీరు వెళ్ళి బయట టిఫిన్ చేయండి. పిండి అయిపోయిందా? నిన్నే కదా 4 రోజులు వస్తున్నావు. అబ్బా, వాడికి ఇష్టమని 3 పూట్లు అదే వేసా అండి. ఊరు నుంచైనా వచ్చావు లేదా అడవి నుంచి వచ్చావు బామర్ది? అంటే దోశలు బాగున్నాయని. అవునా బామర్ది? అయితే ఈవినింగ్ 5 కిలోలు పప్పు తెస్తా, కూర్చొని రుబ్బు. బామర్ది, నాకు చాలా పని ఉంది. నైట్ మీ ఎక్కడికి తెలియకుండా సిట్టింగ్ ప్లాన్ చేద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఏంటి సిట్టింగ్ అని ఏదో అంటున్నారు? ఏం లేదక్క, బావ ఈవినింగ్ కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. ఏవండి, మీరే మా తమ్ముడికి ఎలా అయినా హెల్ప్ చేయాలి. నేనేం చేస్తా ప్రవళిక, అమ్మాయి గురించి ఫుల్ గా కనుక్కున్నా బామర్ది. ఇక నీ లవ్ కష్టమే. లేదు బావా, అమ్మాయి కోసం ప్రాణాలని ఇస్తా. అవసరం లేదు బామర్ది, నువ్వు లవ్ చేస్తావని తెలిస్తే వాళ్ళ నాన్నని ప్రాణం చేసేస్తాడు. ఏంటండి మీరు అనేది? నీ ముద్దుల తమ్ముడు ప్రేమించింది ఎవరు అనుకున్నావు? సిటీలో పెద్ద రౌడీ షీటర్ కూతురు. అయితే ఏంటి బావా, రౌడీ షీటర్ కూతుర్లకి పెళ్లిళ్ళు చేయరా? వాళ్ళకి మొగుళ్ళు రారా? వాళ్ళ అమ్మాయి నువ్వు లవ్ చేస్తావని తెలిస్తే వాళ్ళ అమ్మాయికి నువ్వు మొగడవడం కాదు, నీకు వాడు మొగడవుతాడు. ఆ తర్వాత ఆధార్ కార్డు నీ పేరు కూడా కనిపించదు. బావా, నేను చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. వెంటనే పూజాన్ని పిలిపించి అమ్మాయిని వెతికిచ్చండి. అక్క, నాకంతా చెప్పింది బామర్ది. ఎవరు వచ్చినా ఏం చేసినా సరే నీ పిల్లని నేను జరిపిస్తా. థ్యాంక్స్ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు. చేర్స్. చేర్స్. హలో, మధు ఉన్నారా? మీరెవరు? మధు గారికి ఫోన్ ఇవ్వండి. ఇస్తాను, ముందు మీరెవరో చెప్పండి. సారీ, నేను ఆయనతోనే మాట్లాడతాను. హలో హలో, కట్ చేసిందేంటి? ఎవరిది? నా మొగుడితో తప్ప ఇంకెవరితో మాట్లాడినంటుంది. ఏం జరుగుతుంది అసలు? ఏమైంది ప్రవళిక, అలా ఉన్నావు? మీకు నాకు తెలియని పరిచయాలు చాలా ఉన్నట్టున్నాయిగా. తెలియని పరిచయాలా? చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది భాగవతం? బానే కంట్రోల్లో పెట్టరు. మీతో తప్ప ఇంకెవరితోనో మాట్లాడదంట మహాతల్లి. నాకు ఆ ప్రాబ్లంలో నిప్పులు వేయడానికి ఫోన్ చేసిందో. ఏం మాట్లాడుతున్నావు ప్రవళిక?
ఫోన్ చేసింది లోన్ ఏజెన్సీ వాళ్ళు నాతో తప్ప నీతో ఎందుకు మాట్లాడతారు? లోన్ ఏజెన్సీ వాళ్ళ మీ పర్సనల్ ఏజెన్సీ ఏమైనా పెట్టారేమో అని కంగారు పడ్డా. ఛీ, ఆ ఫోన్ అన్నిసార్లు మోగుతుంటే తీసి మాట్లాడవేంటే? అది మా ఆయన ఫోన్ అమ్మా. అయితే నువ్వు ఎత్తి మాట్లాడకూడదా? ఎవరు చేశారో ఏంటో చూడవా? అది ఆయన పర్సనల్ అమ్మా. అయితే ఏంటి, ఎవరు చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడం మంచిది. రోజులు అసలే బాగలేవు కదా. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఎవరి పర్సనల్ స్పేస్ కి వాళ్ళు వాల్యూ ఇచ్చుకుంటాం. నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, టీవీ చూడు. ఏంటి శ్రీవారు మళ్ళీ ఏమైంది అలా డల్గా కూర్చున్నారు? మా ఆఫీస్లో 3 నెలల నుంచి శాలరీ ఇవ్వట్లేదు ప్రౌలిక. ఏదో బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో మేనేజ్ చేస్తున్నా. ఈ నెల శాలరీ వచ్చిందని ఆనందించేలోపే ఎవరో ఏటీఎంలో డబ్బులు మొత్తం దొంగతనం చేసి పారిపోయాడు. అయ్యో అదేంటండి, ఎవరైనా దొంగ సచ్చినోడు? అయినా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? అయినా మనం ఏం పాపం చేసామన్న దేవుడు మనకి ఇలా శిక్షలు వేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చానులే ప్రౌలిక, నువ్వేం కంగారు పడకు. కానీ ఇంట్లో సరుకులు కూరగాయలు నువ్వే ఏదోలా మేనేజ్ చేయి. అలాగే సువికి ఈ విషయాలు ఏం చెప్పకు. రేపు సండే కదా, దానికి నాన్ వెజ్ లేకపోతే ఫీల్ అవుతుంది. నేను షాప్ వాడిని అరువడిగి దాని మటుకు చికెన్ తీసుకొస్తా. మన గురించి అడిగితే తినేసామని చెప్పు. డబ్బులు లేనప్పుడు అప్పు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? మనకు లేకపోయినా పిల్లల ఆనందం ఎందుకు పాడు చేయాలి? దానికి నచ్చిన ఫుడ్ పెట్టకపోతే ఇక మన అమ్మ నాన్నగా ఉండి ఏం లాభం? ఏంటండి ఇవన్నీ? సువికి చాక్లెట్స్ ఇష్టమని షాప్ లో తెచ్చేసా. మీరు ఒకళ్ళు అదొక చాక్లెట్ అడిగింది, చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు. ఎందుకు 10 రూపాయలతో పోయేదానికి ఇంత అవసరమా? నా కూతురు ఒక్కటి అడిగినా నేను 100కు మించిస్తా. అది ప్రేమైనా వస్తువైనా. అవును, ఈ ప్రపంచంలో మీకు ఒక్కరికే ఉంది కూతురు. ఏంటో మీరు మీ పిచ్చి ప్రేమ. నానమ్మ వర్షం పడేలా ఉంది, బట్టలు తీసుకొని వస్తా. వర్షం పడితే ఎందుకమ్మా? మళ్ళా కొత్త బట్టలు తీసుకోవడం మర్చిపోతాయి కదా. కొత్తవి కాదే, పైన ఆరేసిన బట్టలు తీసుకొస్తా అంటున్నా. అయ్యో చాలా చలిగా ఉంది, కొంచెం ఆ ఫ్యాన్ కట్టేనానమ్మా. పాడుతో కట్టనా గుడ్డతోనమ్మా? ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమంటున్నానే, నాన్ సింక్ నానమ్మా. ఓలికే ఆ బండిలో వచ్చిందమ్మా. ఎవరికైనా ఫస్ట్ వచ్చింది నా మనవరాలు, నువ్వు కూడా ఆ బండి ఎక్కి రాదు. అయ్యో అది బండి కాదు నానమ్మా, చదువులో నీ మనవరాలు అందరికన్నా ఫస్ట్ వచ్చింది. నానమ్మ నేను పోతున్నా, ఇంకా నాకు టైం లేదు. ఇంత చిన్న వయసులో పోతుండవా? ఏమి రోగం వచ్చిందమ్మా నీకు? నాకెందుకు చెప్పలేదు? అయ్యో రామా, రాముకు గుడక తెలుసా? నాకెందుకు చెప్పలేదు వాడు? నేననేది బయటికి పోతున్నాను, పైకి కాదు. నానమ్మ తాగుతావా? ఆడవాళ్ళు ఎక్కడన్నా తాగుతారమ్మా. నేను అడిగేది టీ కాఫీ కోసం నానమ్మ. నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు? ముసలి వాళ్ళ లెక్కనే ఉండాడు. ఏహే మంచిగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. మంచిగా తెల్లగానే ఉండాడమ్మా. మమ్మీ నాకు సూప్ కావాలి. ఇంట్లో లేసు, రేపు డాడీని తీసుకురమ్మంటాలే. ఇద్దమ్మా సోపు నా దగ్గర ఉంది, ఇది రాయి తెల్లగా అవుతావు. అది అడిగే తాగే సూప్ నానమ్మ, రాసుకునేది కాదు. సరే అరకుకు 2 టికెట్స్ బుక్ చేయండి. దేనికమ్మా టిక్కెట్లు? అరకుకు వెళ్తున్నాం నానమ్మ, అందుకే ట్రైన్ టికెట్స్ బుక్ చేసా. అరకు కోసం ఎందుకమ్మా? ట్రైన్లో వెళ్ళడం మీ వదినింటి ముందరనే ఉంది కదా. ఈ కత్తి ఒకటి ఎంత కట్ చేసినా కూరగాయలే తగ్గట్లేదు. నానమ్మ ఆ కత్తి ఇలా పట్టుకురా. ఇద్దమ్మా నరికే. మమ్మీ షాప్ కి పోయి ఏమైనా తీసుకురావాలా? ఏం అక్కర్లేదు. మమ్మీ బయట వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు, నీకు ఇష్టం కదా, వెళ్ళి తీసుకురానా? నాకేమొద్దు. మమ్మీ మేడ మీద ఏమైనా బట్టలు ఉన్నాయా, వెళ్ళి తీసుకురావాలా? ఏంటే పొద్దు నుంచి అది చేయనా ఇది చేయనా అది తీసుకురానా అంటున్నావు? ఏంటి నీ ప్లాన్? అదేం లేదు మమ్మీ. చెప్పకపోతే ఈరోజు టీవీ కట్టు. ఏం లేదు మమ్మీ, బయట వర్షం పడుతుంది కదా, నువ్వేమైనా పని చెప్తే నేను వర్షంలో వెళ్ళి తడుస్తే రేపు జ్వరం వచ్చిందని స్కూల్ డుమ్మా కొట్టొచ్చని. అమ్మ నా కూతురా, ఎన్ని తెలివితేటలే నీకు. చెప్పా కదా మమ్మీ, నావన్నీ నీ పోలికలే అని. ఆగు నీ సంగతి చెప్తా. జంప్. ఏసువి ఈ వర్షంలో స్కూల్ కి అవసరమా? రెయిన్ కోట్ ఉందిగా మమ్మీ, ఏం కాదు. బయట మొత్తం ఓషన్ పార్క్ లా తయారైంది, ఈ టైంలో ఎందుకే సాహసాలు? ఒక్కరోజు స్కూల్ కి పోకపోతే కొంపలే మునిపోవులే. లేదు మమ్మీ, ఈ రోజు ఆ టెస్ట్ లో ఎలా అయినా సరే స్వప్నాన్ని బీచ్ చేయాలి, లేదంటే దాని ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఏంటో నువ్వు మీ నాన్న ఎప్పుడు నా మాట విన్నారని. సర్లే జాగ్రత్తగా వెళ్ళిరా. ఈ నెల 3 వీడియో ఉన్నాయి, కాల్ చేయాలి. హలో హలో ప్రవళిక, నేను మాకు తెలిసిన అతను పంపిస్తాను, ఇన్సూరెన్స్ చేస్తాను బాబాయ్. అలాగే నా కమిషన్ కూడా చూడన్నా. సరే చూస్తాలే బాబాయ్. సార్ ఏంటి సార్ మీరు ఇంతవరకు ఇన్సూరెన్స్ తీసుకోలేదంట? అవేర్నెస్ అంటే నన్ను అడితే నేను చెప్తా కానీ సార్. మీకైతే ఈ పాలసీ బాగుంటుంది సార్. సరే మీరు చెప్పారు కదండి, అదే తీసుకున్నాం సార్. ఈ రోజుకి టైం అయిపోయింది, రేపు ప్రీమియం ఓపెన్ చేద్దాం సార్. ఓకేనండి. అబ్బా ఈరోజు ఇన్సూరెన్స్ ఓపెన్ చేయబోతున్నా. సాయిరామ్. హలో సార్, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా. 100 లైఫ్ సార్ మీకు. అదేంటి కట్ అయింది?
మళ్ళీ ట్రై చేద్దాం. The subscriber is అంటే currently block లో పెట్టారా? switched off. ఎందుకబ్బా ఇప్పుడు మీ గురించి అనుకున్నా 100 ఏళ్ళు ఆయుష్ సార్ మీకు. బహుశా ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పకూడని మాట ఇదేనేమో. ఎవరు లేరే, పూలున్నాయి, కొద్దామా వద్దా? సర్లే, పూజకి లేట్ అవుతుంది, కోసేద్దాం. ఏంటమ్మా పూలు కోస్తున్నావు? దేవుడి కోసం తీసుకున్నానండి. ఎవరైనా కనిపిస్తే అడుగుదాం అనుకున్నా, కానీ ఎవరో కనిపించకపోయేసరికి కొన్ని తీసుకున్నా. ఏదైనా అడిగి తీసుకోవాలి కదమ్మా, అంతేగాని ఇలా అడగకుండా తీసుకోవడం ఏం బాలేదు. అయ్యో సారీ అండి, టైం అయిపోతుందనే కంగారులో కోసేసాను. పోనీలేవే, దేవుడి కోసం అంటుంది కదా, పర్లేదు అమ్మా. ఈ కాలనీ కొత్తగా వచ్చింది మీరే కదా? అవునండి. సర్లే అమ్మా, రోజు నీకు కావాల్సింది తీసుకొని కొన్ని ఉంచమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మేడం, స్కూటీ ఇక్కడ ఎందుకు పెట్టారు? ఏమైందండి, ఇక్కడ పెట్టకూడదా? పెట్టకూడదా ఏంటి? ఇది మా పార్కింగ్ ప్లేస్, మీరు ఎలా పెడతారు? ఓ సారీ, నాకు తెలియక పెట్టేశాను. అమ్మా అమ్మా, మీ పార్కింగ్ ఇటువైపు, అక్కడ కాదు. రేయ్, జీతం తీసుకోవడం కాదు, ఎవరి పార్కింగ్ లో ఎవరు పెడుతున్నారో కూడా చూసుకోలేవా? ఇందులో ఆయన తప్పేం లేదండి, నేనే కంగారులో పెట్టేశాను. ఇక్కడ నుండి మా పార్కింగ్ లో పెట్టుకుంటాం. ప్రవళిక, నా టీ ఎక్కడా? అయ్యో మర్చిపోయా, ఇప్పుడే పెడతా ఉండండి. నాకు టీ తాగందా ఏ పని స్టార్ట్ అవ్వదని తెలుసు కదా ప్రవళిక, త్వరగా తీసుకురా. ఇదిగోండి సువి, ఇదిగో పాలు తాగు. ఏంటి మమ్మీ, మీరు మాత్రం టీ తాగుతారు, నాకు మాత్రం పాలు ఇస్తావు? నాకు టీ కావాలి. చిన్నపిల్లలు టీ తాగకూడదు, పాలే తాగాలి. అసలు టీ ఎందుకు తాగుతారు మమ్మీ? ఎందుకంటే మామూలుగానే కొంచెం రిలాక్స్ గా ఉంటుందని. నేను మార్నింగ్ లేచి స్కూల్ కి రెడీ అయ్యి 9 క్లాస్ పీరియడ్స్ అటెండ్ అయ్యి హోంవర్క్ చేసి చదువుకొని ఇంత కష్టపడుతుంటే నాకొద్దా రిలాక్సేషన్? మీకే కావాలా? ఇదేం లాజిక్? సువి, నీకు ఈ మధ్య అస్సలు హెల్త్ బాగుండడం లేదు. ఆ బయట మిల్క్ అవి ఇవి మానేసి నీ కోసం నేను డైలీ బాదంతో మిల్క్ చేసిస్తే అవి తాగాలి. అండ్ అలాగే డైలీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తినాలి, ఓకేనా? ఇవన్నీ తింటే బాగా హెల్తీ అయిపోతానేమో మమ్మీ. సెట్టేరా నిన్ను. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్మి, అమ్మ నాన్న బాగున్నారా? మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు నాకేం తెలుసు అక్క. జోకా, వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, మేము ఈ దినం న్యూస్ పేపర్ నుంచి వచ్చాం. మన ఊర్లో జరిగే వార్తలన్నీ ప్రత్యేకంగా పిన్ టు పిన్ వేస్తున్నాం. రోజు పొద్దునే మీరు నిద్ర లేవక ముందే మన న్యూస్ పేపర్ మీ ఇంటి ముందు ఉంటుంది, వేయించమంటారా? అరే తమ్ముడు, మా ఆడోళ్ళంతా పనంతా అవ్వగొట్టుకొని సాయంకాలం 6 తర్వాత గుంపులో ఫామ్ అవుతే ఈ ఊర్లో ఏం కర్మ, పక్క ఊర్లో పక్క దేశంలో ఏం జరుగుతుందో కూడా మొత్తం మ్యాటర్ మా దగ్గర ఉంటుంది. ఆ మాత్రం దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోలే ఏంటి? ఏవండి, ఇది చూసారా? పెళ్ళైన 2 రోజులకే భార్య భర్తను చంపేశారంట. అబ్బా, ఈ సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ రోజుకు 100 చూస్తున్నా ప్రవళిక. నువ్వు మళ్ళీ రిపీట్ చేయకు ప్లీజ్, వినలేక చస్తున్నా. అన్నీ వచ్చేసాయిలే. ఏంటి ప్రవళిక, ఆ జాకెట్ల బిజినెస్ ఆపేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసావా? చీ కాదండి, ఈ రోజు నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా. డైటా? ఎందుకు? ఇలాగే ఉంటే త్వరలో ఒబేసిటీ, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ వచ్చి త్వరగా పోతామంట. యూట్యూబ్ లో చూసాను, అందుకే ఇవన్నీ తింటే హెల్తీగా ఉంటామని మొత్తం ఇవన్నీ తెచ్చుకొని తింటున్నా. అవన్నీ ఒకేసారి తింటే ఎప్పుడో కాదు, ఇప్పుడే పోతావు. హెల్తీగా తినడం ముఖ్యం. ఏం చేస్తున్నావు ప్రవళిక? రోజు వర్క్ టెన్షన్ లో ఎంత తింటున్నానో లెక్క లేకుండా పోయిందండి. అందుకే ఈ రోజు నుంచి డైలీ ఈ కప్పుతో లిమిట్ గా తినాలని ఫిక్స్ అయ్యా అండి. తినే తిండి కూడా వెయిట్ చూసుకుని ఇందులో ఎంత ప్రోటీన్స్ ఉంది, ఎంత ఫైబర్స్ ఉన్నాయి, ఎంత క్యాలరీస్ ఉన్నాయని చూసుకుంటుంటే ఇంకా తిన్నట్టే ఉంటుంది చెప్పు. మీరు ఫిట్ గా ఉన్నారుగా, ఎన్నైనా చెప్తారులేండి. నేను మాత్రం ఇలాగే తింటా. ప్రవళిక, నా కాఫీ ఎక్కడా? తెస్తున్నానండి. ఇదిగోండి మీ కాఫీ. ఏంటిది, కాఫీ నీళ్ళ ప్రవళిక? ఇలా ఉంది. ఆ పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడో నీళ్ళలో పాలు కలుపుతున్నాడో తెలియట్లేదండి. ఈ రోజుకి మీరు అడ్జస్ట్ అవ్వండి, రేపు చెప్తా ఆయన సంగతి. అమ్మా పాలు ఏంటమ్మా, 2 గిన్నెలు తెచ్చారు, ఎక్స్ట్రా ఏమన్నా పోయాలా? అయ్యో కాదన్నా, నువ్వు పోసే పాలు నీళ్ళో పాలో తెలియట్లేదు, అందుకే 2 పక్క పక్కన పెట్టి చూద్దామని. చూసావన్నా, ఈ వాటర్ లో కన్నా నీ పాలల్లో ఉండే నీళ్ళే మెరిసిపోతున్నాయి. నీ పాలు తాగే కన్నా నీళ్ళు తాగడం బెటర్. అందుకే రేపటి నుంచి మేము నీళ్ళే తాగుతాం. నువ్వు ఇంకా రావద్దన్నా. మా కడుపు కొట్టకమ్మా, రేపటి నుండి చిక్కటి పాలు జస్ట్ అలా పితికి మీ ఇంటి దగ్గర పెడతాను, సరేనా? అలారా దారికి. ఏంటి ప్రవళిక ఇదంతా? బయట మిల్క్ సరిగ్గా ఉండట్లేదు కదండి, అందుకే బాదంతో మిల్క్ చేస్తున్నా. ఇదైతే హెల్దీ అని. అంటే మనకి నెల కరెంట్ బిల్ కంటే బాదం మిల్క్ ఖర్చు ఎక్కువ ఉందన్నమాట. ఏం లేదు, నువ్వు కానివ్వు. అబ్బాయి ఏంటండి మీరు నాకు వారం వారం గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు. పాత నైటీలా ఇంత ఖర్చు పెట్టి నాకు పట్టు చీర తెచ్చారు. మీకు నేనంటే ఎంత ప్రేమ అండి. ఇదేంటిది, నేను పాత నైటీలు తీసుకొస్తే ఇలా అంటుంది ఏంటి? ఏంటో.
ఏంటి పాత బొచ్చెలు? వచ్చావా? చెప్తా. ఏంటండి మీ ఫ్రెండ్స్ అంతా అమెరికా నుంచి సామాన్లు పంపించారా? అమ్మో, ఇవన్నీ చాలా కాస్ట్లీ అనుకుంటా కదండి. మనకెందుకండి ఇవన్నీ? మన ఇంట్లో ఆల్రెడీ ఫారెన్ నుంచి తెప్పించిన వస్తువులు చాలా ఉన్నాయిగా. ఇన్ని వస్తువులు తెస్తే మన ఇంట్లో ప్లేస్ సరిపోక మళ్ళీ ఇంకో ఇల్లు తీసుకోవాలి మనం. అయినా ఈ సామాన్లు అన్ని చూస్తే అందరూ దిష్టి పెడతారేమో. అమ్మయ్య, ఈరోజు భోజనం చేయక్కర్లా. ప్రవళిక, ఫారెన్ నుంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అండ్ డ్రెస్సెస్ తెప్పిస్తున్నా. ఇంకేమైనా కావాలా? ఇప్పుడు ఎందుకండి అవన్నీ మన వాళ్ళు చూసి మా దగ్గర ఇవన్నీ లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయని బాధపడతారు. ఇవన్నీ మనకు అవసరమా? ఎంత ఉన్నా లేనట్టు ఉండేది మంచిదండి. వాళ్ళు వీళ్ళు ఫీల్ అవుతారని మన ఆనందాలు వదులుకుంటామా? పక్క వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడే మనం కూడా ఆనందంగా ఉంటామండి. కావాలంటే పిల్లల కోసం ఏమైనా తెప్పండి, నాకైతే ఏమొద్దు. డాన్స్ క్లాస్ లో డాన్స్ టీచర్ తో చాలా టార్చర్ అయిపోయింది. ఎలా అయినా సరే ఈ డాన్స్ క్లాస్ నుంచి తప్పించుకోవాలి. ఏం తొక్కలో ఐడియా వేయాలబ్బా? ఐడియా! మమ్మీ, మా డాన్స్ మిస్టర్ డాడీని రమ్మంటుంది. ఎందుకు? ఫీజు కట్టేశారుగా? లేదు, ఏదో మాట్లాడాలంట. మీ డాడీకి ఎక్కడ టైం ఉంటుంది? నేను వస్తాలే. లేదు మమ్మీ, డాడీతోనే మాట్లాడతారంట. మమ్మీని తీసుకొస్తా అంటే వద్దొద్దు, మీ డాడీ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే రమ్మను, ఆయనతోనే మాట్లాడతా అంటుంది. ఏదో తేడాగా ఉంది. వెళ్దామా? ఎక్కడికి ఇంత బాగా రెడీ అయ్యారు? డాన్స్ మిస్ దగ్గరికి. ఏం అవసరం లేదు, ఈ రోజు నుంచి సువిన్ వేరే డాన్స్ క్లాస్ లో వేస్తున్నా. ఎందుకు? ఆ మేడం బాగుంటుందిగా. ఏంటి అంటే ఆ మేడం డాన్స్ బాగా నేర్పిస్తుందిగా. సరే, నీ ఇష్టం. మీకు ఇన్విటేషన్ వచ్చింది, మీ క్లాస్మేట్ అంట. పెళ్లికి పర్సనల్ గా మీరు మాత్రం తప్పకుండా రావాలని లెటర్ లో రాసి కూడా పోస్ట్ చేసింది. ఏంటి కథ? ఆ అమ్మాయి చాలా మంచి ప్రవళిక, నేనంటే పిచ్చి అభిమానం. అవునా? నేను చాలా సాడిస్ట్. మీరు పెళ్లికి వెళ్తే మళ్ళీ మీరు ఇంటికి రావక్కర్లేదు. ప్రవళిక, ఇక్కడ నా బ్లూ షర్ట్ ఉండాలి, చూసావా? బ్లూ షర్ట్ వెనక చిన్న హోల్ ఉంటుంది, అదేగా? అదే, ఎక్కడ పెట్టావు? చిన్న కన్నం ఉందని చెప్పి పెద్దగా చేసి మసిగుడ్డగా వాడుతున్నా అండి. మసిగుడ్డగానా? అది నా లక్కీ షర్ట్ ప్రవళిక. కన్నం ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నా. ఏంటి బాటిల్ పడేస్తున్నావు? ఇటు ఇవ్వు. మమ్మీ, నా లాస్ట్ ఇయర్ బుక్స్ అన్ని ఎక్కడున్నాయి? ఎగ్జామ్స్ అయిపోయాయి గానీ పాత వస్తువులు కొనేవాడికి అమ్మేశా. ఏవండి, ఈ డ్రెస్ లాస్ట్ ఇయర్ 10K పెట్టి కొన్నారు, ఒకసారి వేసుకున్నారు, మళ్ళీ వేసుకోరా? ఒకసారి వేసిన షర్ట్ మళ్ళీ ఏమేస్తారా ప్రవళిక? అవును, మరి మీరు అంబానీ ఫ్యామిలీలో పుట్టారు, ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. రేపు బిజినెస్ మీటింగ్ కి వేసుకొని వెళ్ళండి. మళ్ళీ ఇంకోటి కొని డబ్బులు వేస్ట్ చేస్తారని నేను ఊరుకునేలేదు చెప్తున్నా. ఎవడ్రా మీకు ఆంటీ? పోనీ అక్క. ఇది బెటర్. ఏంటి చెప్పండి? ఓ, ఎక్కడ పెడుతున్నారా? ఇదిగోండి, పండగ చేసుకుంటారా? 10 రూపీస్ ఎక్కువైపోతే ఏమో అక్క. ఫోన్లేరా, ఉంచండి, పర్లేదు. ఏంటి పర్లేదు? మినిమం 100 రూపాయలు ఇవ్వకపోతే పందిరి వైపు కూడా రానివ్వం. అమ్మని, ఎంత కూర మీకు? నన్నే డిమాండ్ చేస్తారు. ఉండండి, మీ సంగతి అక్క, చందా మొన్నే కదా ఇచ్చాను. ఇది వినాయక చందా కాదక్క, ఇండిపెండెన్స్ చందా. దీనికి కూడా చందా ఏంట్రా? మన అపార్ట్మెంట్ సెక్రటరీ కలెక్ట్ చేయమన్నారక్క. చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళ కొడుకు పెళ్ళికి కూడా ఇవ్వమంటాడేమో, కనుక్కో. ఏవండి స్వీట్? టవల్ తీసుకోండి. వచ్చారా? ఇటు ఇవ్వండి. ఏంటి లంచ్ తినలేదు? ఏంటి కోపం వస్తే ఇలానే చేస్తారా? మార్నింగ్ నుంచి ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు, మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. నా గురించి నీకు తెలుసు కదా. నా ఫైనల్ వార్నింగ్ ఇది, నా కోపం తెప్పించొద్దు. సరే, సారీ. ఉండత్తి, ఎక్కడ కూర్చుకుంటున్నాను, భయంగా ఉంది. మన ఇద్దరికి గొడవ అయితే ఊర్లో అందరికి తెలిసేలా స్టేటస్లు పెట్టాలా? ఇంటికి రాని సంగతి చెప్తాం. ప్రవళిక, ఎప్పటి నుంచో ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కుదిరింది. మీరు తీసుకెళ్లే పుణ్యక్షేత్రాలకి ట్రిప్ అనే పేరు ఎందుకులేండి. ఇంతకీ ఏ పుణ్యక్షేత్రమో చెప్పండి. డివోషనల్ ట్రిప్ కాదు ప్రవళిక, ఫన్ అండ్ ఫ్యామిలీ ట్రిప్. ఏంటి నిజమా? నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దేసి రెడీగా ఉండు, ట్రైన్ టైం అవుతుంది. మీరు వెళ్ళండి, మొత్తం నేను చూసుకుంటా. ఇంత ట్రైన్ ఏ టైంకి? నైట్ 11:30 ప్రవళిక. మరి ఇప్పటి నుంచి ఎందుకు తీసుకొచ్చారండి? ఎప్పుడు దానికంటే ముందే ఉండాలి, అప్పుడే మనం దాన్ని అందుకోగలం. అవును, అది ఆకాశంలో ఉంటుంది. మరి ఏవండి, తీసివ్వండి. ట్రిప్ వెళ్ళే టైంలో కూడా నీ ఆఫీస్ వర్క్ గోల్ అండ్ ప్రవళిక. రేపు ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉందండి. మీరేమో సడన్ గా ట్రిప్ అన్నారు, అది గనక సబ్మిట్ చేయకపోతే రేపు ట్రిప్ లో కూడా నేను ఎంజాయ్ చేయలేనండి. మీరు ఉండండి.
ప్రౌలిక నేను ఎవరో ఇంటికి వచ్చారు, ఎవరు వాళ్ళు? ఎవరేంటండి, వాళ్ళు మా అన్నయ్యలు. మీ అన్నయ్యలా? ఎప్పుడు చూడలేదే. ఎందుకు చూస్తారు? మీకు మా వాళ్ళతో ఏం పని ఉంది? ఎంతసేపు ఉన్న మీ కుటుంబం, మీ అన్నలు, బావలు, అక్కలు, తమ్ములు తప్ప మా వాళ్ళతో మీకేం పని ఉందిలేండి. నేనేదో సరదా కన్నా ప్రౌలిక, నాకెందుకు తెలియదు వాళ్ళు మీ అన్నయ్యలని. నాదేమైనా చిన్న బ్రెయిన్ అనుకున్నావా? ఆ రోబో సినిమాలో చిట్టికన్నా షార్ప్ నేను. అబ్బచ్చా, అయితే మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పండి? అది పోనీ మా అమ్మ నాన్నల పూర్తి పేరు చెప్పండి. అది నాగ వెంకట నాగ వెంకట అంట, అది మీ నాన్న పేరు. కరెక్ట్ గా చెప్పారు, నిజంగానే మీది చిట్టి బ్రెయినే. నీకో సర్ప్రైజ్, ఇప్పుడు కళ్ళు తెరువు. మేడం మీరా? ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి. చాలా పెద్దదానివి అయిపోయావురా. నిన్ను మీ ఆయనను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నీ కోరికలను ముందే తెలుసుకుని నీ కోసం నన్ను అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారా మీ ఆయన. ఇలాగే నిండు నూరేళ్లు చల్లగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ప్రౌలిక, నాకు సువికి టైం అవుతుంది, క్యారెట్ పెట్టడం అయిందా? చేస్తున్నానండి. టైం అయిపోతుంది. ఇదిగోండి. వచ్చారా? రండి. అబ్బా చిన్నదేలేండి. నాకు అనిపిస్తుంది. దెబ్బ తగిలిందని చెప్తే ఏమైనా అవుతుందా? అన్ని నీలో నువ్వే దాచుకొని బాధపడతావు. వామ్మో, ఇలానే కంటిన్యూగా డే నైట్ తేడా లేకుండా వర్క్ చేస్తే 60 ఏళ్ళకి కాదు, ఇంకో 10 ఏళ్లలో యమధర్మరాజుకి హాయ్ చెప్పాల్సి ఉంటుంది. అక్క బావ ఈ టీషర్ట్ వాడుతున్నాడా? బావ వాడితే ఏంటి, వాడకపోతే ఏంట్రా, నీకు నచ్చితే వేసుకో. సరే అక్క. అక్క ఈ వాచ్ ఏంటి ఇంత మెరిసిపోతుంది? ఇది మీ బావ చేతి కన్నా నీ చేతికే బాగుంది, నువ్వే ఉంచేసుకోరా. బావ ఫీల్ అవుతాడేమో. ఫీల్ అయితే ఫీల్ అవ్వకుండా ఉండడానికి చేయడానికి నేను ఉన్నా కదరా. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి డొక్కు బండ్లు తిప్పుతాడక్క బావ నిన్ను? కొత్తది కొనమని చెప్పి నా నోరు నోస్తుంది. ఆయన మాత్రం కొనడం లేదు, ఏం చేస్తాం. వీడేది? అక్క అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ ఈ వాచెస్ తీసుకొచ్చారు, బావకి ఇవ్వు. ఎప్పుడైనా ఈ అక్క పక్క షాప్ లో ఉండి ఒక చాక్లెట్ కొన్నావారా? బావకైతే అమెరికా నుంచి గిఫ్ట్స్ అంట. నీకేం తెలుసాక బావ బామడల బంధం? తెలుస్తుంది. ఏదైనా తేడా జరిగితే ఇద్దరు సంగతి అప్పుడు చెప్తా. ప్రౌలిక, ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలో చెప్పు, బయట నుంచి వస్తే తీసుకొని వస్తాను. శనగపిండి 2 కేజీలు, బియ్యం పిండి 3 కేజీలు, టొమాటో 3 కేజీలు అండ్ ఒక హనీ బాటిల్. అదేంటి శనగపిండి, బియ్యం పిండి, టొమాటోలు మొన్న 2 కేజీలు తెచ్చాను, అప్పుడే అయిపోయా. నేనే మొత్తం తినేస్తున్నా అనుకుంటున్నారా? ఇంట్లో వంటల్లోకి అలాగే యూట్యూబ్ లో కొత్తగా టాన్ అంతా పోవడానికి ఏవో రెసిపీలు చూసాను, అవి నాకు సుబికి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటున్నాం, అందుకే ఇంత తలతలా మెరిసిపోతున్నాం. తినడానికి తిండి లేదంటే బిర్యానీకి డబ్బులు ఇవ్వని ఇంకోటి బాధపడ్డా అంట. అయినా వంట సామాన్లు కడుపు తినకుండా ఈ ఫేస్ ప్యాక్ లేని ప్రౌలిక. మీకేం తెలుసండి మా ఆడవాళ్ళ గురించి? తీసుకో, లేదంటే నేను మా పుట్టింటి నుంచి తెప్పించుకుంటా, అంతేగాని ఇలా దిష్టి పెట్టకండి. ఏవండి, ఏమైనా చేంజ్ కనిపించిందా? కూర చాలా చండాలంగా ఉంది. అది కాదు, నేను అడ్వాన్స్ హెయిర్ కట్ అండ్ గోల్డ్ ఫేషియల్ చేసుకున్నా, ఎలా ఉంది? ఎంత ఖర్చు పెట్టావు? జస్ట్ 12,999. ఆ డబ్బులతో 3-4 బ్రాండెడ్ విస్కీ బాటిల్స్ వస్తాయి. ఏం లేదు, పాల ప్యాకెట్లా మెరిసిపోతున్నావు అంతేనా? ఏంటి ప్రౌలిక, ఏమైంది, ఎలా ఉన్నావు? మన పక్కింటి ఆవిడతో చిన్న గొడవ అయిందండి, ఫుల్గా రఫాడించేసా, బుర్రంతా పిచ్చిగా ఉంది. అవునా? ఎవరికి ఏం కాలేదుగా, అందరు ప్రమాదంతో ఉన్నారుగా. ఏంటి జోకా? సరదాగా అన్న ప్రౌలిక. సర్లే, నీ మూడంతా చేంజ్ చేసి నువ్వు రిఫ్రెష్ అయ్యి నీ మైండ్ అంతా రిలాక్స్ అయ్యే ప్లేస్ కి నేను తీసుకెళ్తా, వస్తావా? ఎక్కడికి? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజా? అయితే ఓకే. డాడీ నేను కూడా వస్తా. ఓకేరా, ఫాస్ట్ గా రెడీ అవ్వాలి మరి. ఏంటబ్బా గుడి దగ్గరికి తీసుకొచ్చారు? శాంతంగా ఉండాలని పూజలు కూర్చోబెట్టారా? జంప్. ఏంటండి మ్యూజికల్ లైట్స్ కి తీసుకెళ్ళమంటే ఇంట్లో డిస్కో లైట్స్ పెట్టించారు? ప్రాసెస్ దొరకట్లేదు ప్రౌలిక, నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు. ఏంటదనా, ఏంటి విశేషాలు? ఇల్లు మొత్తం రీమోడల్ చేస్తున్నామమ్మా. అవునా? మా వారికి అందరూ తెలిసిన వాళ్ళేగా, ఏ పైన ఇట్టే 2 నిమిషాలు అయిపోతుంది. ఏమైనా కావాలంటే చెప్పొదినా, ఎమ్మెల్యేతో జరిగిన పనులు కూడా మా ఆయనతో అయిపోతాయి. నిన్ననే కొత్త బండి తీసుకున్నా, బాగుందాక? అవునా? బైక్ షోరూమ్ లో అందరూ మా ఆయనకు సలాం కొట్టే వాళ్ళే, నాకు చెప్పింటే డిస్కౌంట్ కి ఇప్పిస్తుండగా. ఏంటో మిస్ అయిపోయావు తమ్ముడు. వదిన ఎంఆర్ఓ ఆఫీస్ లో లెటర్ మీద సైన్ కోసం తిరుగుతున్నా, పనే అవ్వట్లే. ఆయనకు అందరు తెలుసంటగా, కొంచెం చేపిస్తావా? ఫోన్ చేస్తాను. నాకెవ్వరు తెలియదు, ఫోన్ పెట్టు. ఫుల్ బిజీగా ఉన్నారంటుందినా, మళ్ళీ ఎప్పుడైనా వేరే పని చేసి పెడతారులే. ఇవ్వండి, మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏది యూజ్ చేయరే, మీరు చెప్తే విఐపి దర్శనం అవుతుందిగా. దేవునికి విఐపీలు అంటే ఎవరు ఉండరు ప్రౌలిక, ఏ మనిషినా దర్శనం కోసం వెయిట్ చేయాల్సిందే. నీకు తెలుసా సువి, మీ మామకి మన ఊర్లో మొత్తం వీడి ఫ్యాన్సే. టైం బాలకి ఎలా ఉన్నాడు కానీ, లేకపోతే వీడికున్న తెలివికి ఎప్పుడో పెద్ద లీడర్ అయిపోయేవాడు.
అవునా? అదేంటి మమ్మీ నాతో ఇంకలా చెప్పేదాన్ని? ఏం చెప్పింది? ఏం చెప్తాను రా, అదే చెప్పాను, మర్చిపోయి ఉంటుంది. నువ్వు ఆగు, నువ్వు చెప్పవే. నువ్వు కానీ సరిగ్గా చదవకపోతే నువ్వు కూడా మీ మామలాగా తయారవుతావు. అప్పుడు నిన్ను కూడా ఈ భూమి మీద ఉన్నా లేకున్నా ఒకేలా చూస్తారని చెప్పింది మామ. అయ్యో ఇరుక్కుపోయానే. ఏ కొడల పిల్ల, నువ్వు త్వరగా స్టడీస్ ఫినిష్ చేస్తే అంతే త్వరగా నిన్ను కూడా ఫారెన్ తీసుకెళ్తా. అక్కడికి వెళ్ళి నేనేం చేయను మామా. ఇక్కడికన్నా అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. అంత బాగుంటే నువ్వే పో మామా. నేను మాత్రం మా అమ్మని వదిలి ఎక్కడికి రాను. అబ్బచ్చా, మరి పెళ్ళైనా కూడా మీ మమ్మీ దగ్గరనే ఉంటావా? నేను చిన్నపిల్లని, నేను అలాంటివి మాట్లాడను. బ్లడ్ ఎక్కడ పోతుంది? అమ్మ ప్రింట్. ఎందుకమ్మా ఊరికే మా అమ్మ చదువు చదువు అని టార్చర్ చేస్తుంది? మీ అమ్మకు చదువు అంటే చాలా ఇష్టం గానీ ఆ దేవుడు దాని జీవితంలో అది లేకుండా చేశాడు. అప్పట్లో మీ తాతయ్య ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉండాలి, మగవాళ్ళు బయటికి వెళ్లి పని చేయాలనే వాళ్ళు. కానీ పెళ్లి సంబంధంకి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మాయి చదువుకుంటేనే పెళ్లి కొప్పుకుంటామనేవాళ్ళు. అలా మీ అమ్మ చాలా కాలం వరకు పెళ్లి అవ్వలేదు. కానీ దేవుడి దయ వల్ల మీ నాన్న మంచి మనసుతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నా పిల్లలకు నా గతి పట్టకూడదని నీ చదువు కోసం మీ అమ్మ నాన్న చేయని పని లేదు. గ్రానీ, మమ్మీతో తాతయ్య ఎందుకు మాట్లాడరు? మీ అమ్మ నాన్న చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడి ఎక్కడ మాకు చెప్తే మేము కాదంటామని భయంతో గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు. ఆ విషయం మీ తాతకు తెలిసి నాకు చెప్తే నేను చేసేస్తా కదా, ఇప్పుడు ఊర్లో తన పరువు అంతా పోయిందని కోపంతో మీ అమ్మతో మాట్లాడడం మానేశారు. మా నాన్న ఎంత ఎంగుగా ఉన్నారు ఈ ఫోటోలో. మరా తర్వాత ఎప్పుడో అమ్మ చదువుకోవాలని అనుకోలేదా? పెళ్ళైన వెంటనే మీ అమ్మ అత్తగారింటికి వెళ్ళింది. మీ నాన్న వాళ్ళది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళందరికీ పొద్దున్నే లేచి వంటలు చేసి సేవలు చేసేసరికి దాని జీవితం తెల్లారిపోయింది. ఇంకా చదువుకునే టైమే ఉండేది కాదు. మరి నాన్న ఎప్పుడు అమ్మని చదివిస్తా అనలేదా? మీ అమ్మ కష్టం చూడలేక మీ నాన్న మీ అమ్మని బయటకు తీసుకొచ్చాడు, కాలేజీలో జాయిన్ చేశాడు. కానీ కరెక్ట్ గా అదే టైంలో నువ్వు కడుపులో పడ్డావు. ఇక నిన్ను మీ నాన్నను చూసుకోవడానికే మీ అమ్మకి టైం ఉండేది. అలంతో పాటు ఇక మీ అమ్మ చదువు కూడా అలా కొట్టుకుపోయింది. అమ్మ ఎందుకు చదువు చదువు అంటుందో నాకు ఇప్పుడు అర్థమైందమ్మమ్మ. ఎలా అయినా నేను బాగా చదువుకొని మా అమ్మ కోరికను తీరుస్తా. మరి తాతయ్య ఇంకెప్పటికీ మమ్మీతో మాట్లాడరా గ్రాని? మీ నాన్నకి పెళ్లి తర్వాత జాబ్ పోయింది. అప్పటి నుంచి ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని మొత్తం డబ్బులు పాడు చేశాడు. మీ తాత ఏమో నన్ను కాదని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు చూడు దీని జీవితం ఎలా ఉందో అని ఇంకా కోపం పెరిగింది కానీ తగ్గలేదు. ఏదైనా నీకు అమ్మకు లోటు లేకుండా చూసుకుంటాడు మీ నాన్న. కానీ ఇప్పటికీ నా కూతురుతో జాబ్ చేయించాల్సిన పని ఏంటి అని మీ తాత కోపం.